సరేనండి. మొదలు పెడదాం. మళ్ళీ 4 కావస్తుంది. మనం కొద్ది రోజులుగా అంటే 2, 3 రోజులు బట్టి నేను వీడియోలు చేయట్లేదు. మామూలుగా ఆడియో మెసేజ్‌లు గురు స్మరణనిధి ట్రస్ట్ అని పేరున మనకి ఆహ్, యూట్యూబ్‌లో మామూలుగా ఒక ఛానెల్ ఒకటి స్టార్ట్ చేసాము. అందులో చెప్పేవన్నీ వస్తున్నాయి అందులో. మన సత్సంగాలు కూడా పెడదామని చూస్తున్నాం. బాగా రికార్డ్ అయితే బాగా పెడదాం. రికార్డ్ అయినప్పుడు అందులో పెడదాలని చెప్పేసని అనుకున్నాను. అవి వ్యూయర్స్ కూడా బాగానే చూస్తున్నారు అందరూ. బాగానే అది వ్యూయర్స్ కూడా చాలా మంది చూస్తున్నారు. కాబట్టి అది అందరికి ఉపయోగపడతాయి. మనకి ఎప్పుడన్నా మనం వినాలనుకున్నా కూడా వినపడతాయని చెప్పే ఉద్దేశంతోటి పెడతాను. అది ఛానల్ అందరూ ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి అది. ఎందుకంటే క్రమంగా ఇందులో ఆపేస్తా కొన్నాళ్ళకి. ఈ వాట్సాప్ కాకుండా డైరెక్ట్‌గా మెసేజెస్ ఛానల్‌లోనే వెళ్తాయన్నమాట ఇంకా. అట్లా ఆహ్, వాట్సాప్ కన్నా కూడా అది 10 మందికి చేరుతున్న ఉద్దేశంతోటి దానికి ఇంపార్టెన్స్ ఇద్దామనుకుంటున్నాను. అందులో మీరు కూడా ఉంటే అందులో మీకు ఈ వాట్సాప్ వచ్చేవి అందులో వస్తాయి. యూట్యూబ్‌లో వస్తాయన్నమాట. రోజుకొకటి అట్లా అన్నమాట. ఇది మనం సాధన గురించి చెప్పుకుంటూ వచ్చామండి. సాధన అందులో దేవదేవతల సందర్భంగా అమ్మవారుంటే ఏ రూపాల్లో ఉంటుంది అమ్మవారు. అమ్మవారు అనగానే మనకి చాలా మంది ఏంటంటే కాళీ స్వరూపం భయంకరంగా నాలుక బయట పెట్టి ఆయుధాలు ధరించి ఉన్నటువంటి ఆ రూపాన్ని చూపిస్తుంటారు ఎక్కువ. లలితమైనటువంటి రూపాన్ని అందులో యాదేవి సర్వభూతేషు విష్ణు మహేశ్వరి అనే దానిలో అపరాజిత స్తోత్రంలో అమ్మవారి యొక్క లలితమైన రూపాన్ని గురించి చెప్పారు. ఎక్కడెక్కడ ఉంది, ఏ ఏ స్థాయిలో ఉన్న అమ్మవారు పనిచేస్తుంది, అమ్మవారు పనిచేసేది జీవశక్తి అనేది ప్రాణశక్తి మన లోపల ఉండి ఏ పనులు చేస్తుంది. ఆకలి రూపంలో ఉంది, సుధా రూపంలో అనమాట. అట్లాగే రకరకాల రూపంలో మనలో ఉన్నటువంటి స్మృతి రూపంలో ఉంటుంది. స్మృతులు లేకపోతే, జ్ఞాపకాలు లేకపోతే విద్యలు ఉంటాయి అసలు. ఒక విద్యలో నిష్ణాతుడు కావాలంటే శాస్త్రాలన్నీ అధ్యయనం చేస్తే కానీ నిష్ణాతుడు కావాలి. అధ్యయనం అంటే ఏంటి? అధ్యయనం చేసింది ఎప్పుడప్పుడు మర్చిపోతుంటే ఆ స్మృతులు లేకపోతే ఇంకా ప్రావీణ్యత ఉంటుందా? కాబట్టి స్మృతుల రూపంలో లోపల ప్రతిదీ రికార్డ్ చేసేటువంటి శక్తి ఏదైతే ఉందో అది అమ్మవారి శక్తి అనమాట. అట్లా అమ్మవారి శక్తిని మనం శరీరంలో ఇంకా అమ్మవారు ఏ రూపంలో మన శరీరంలో ఎట్లా చెప్తున్నది అది కూడా అమ్మవారి శక్తిగా. బయట బాహ్య ప్రకృతి అమ్మవారే, మన శరీరంలో అంతర్ ప్రకృతి కూడా అమ్మవారే. కాబట్టి ఉపాసన అంటే అంతర్ ప్రకృతిని కూడా మనం అమ్మవారి ఉపాసన అంటే అంతర్ ప్రకృతికి మనం సక్రమంగా అట్టు పెట్టుకోవటం కూడా ఉపాసన కిందకి వస్తుంది. కాబట్టి ఇది వదిలేసి భయంగా నువ్వు లోపల అంతర్ ప్రకృతిని వదిలేసి నువ్వు నీ యొక్క స్వభావాన్ని అలాగే వదిలేసి బాహ్య ప్రకృతిలో అమ్మవారిని దర్శించాలంటే ఎట్లా అది వీలు పడుతుందా? అది వీలు పడదు అనమాట. అదే వాయిస్ అందరికి వినపడుతుందండి స్పష్టంగా? అది మాడిఫై చేయాలా? స్పష్టంగా ఉందా వాయిస్? వెరీ గుడ్, వెరీ గుడ్. అదండి. కాబట్టి అంతర్ప్రకృతి ఫస్ట్ మనం చేసుకోవాల్సింది ఎక్కడ చేయాలంటే ఇల్లు చక్కబెట్టు కానీ అంటే బాహ్యంకి వెళ్తారు. బాహ్యంకి వెళ్ళాలంటే ఇంటికెళ్తే రచ్చగలమంటారు. కాబట్టి ఇంట్లో ఎక్కడెక్కడ వదిలేసి నువ్వేం చేస్తావు? బయటికెళ్ళి సాధన నువ్వేం చేస్తావు? కాబట్టి నీ సాధన ఎలా ఉండాలి? ముందర అంతరాల నుంచి మొదలుకోవాలన్నమాట. దాని గురించే మనం అపరాజిత స్తోత్రంలో అంత విపులంగా చెప్పాల్సొచ్చింది. ఎందుకంటే అపరాజిత స్తోత్రంలో చండీ ఉపాసనే అది కూడా. అమ్మవారి ఉపాసనే. అమ్మవారి ఉపాసన అంటే ఒక ఎంతసేపటికి సుమంది సింహుల్ని చంపడం అవి ఒక్కటే కాదు. ఆ శ్లోకాలు ఒక్కటే కాదు. మన లోపల అంతర్గత శత్రువులు ఉన్నారు. కామం, క్రోధం, లోభం, మోహం, మమం, మాత్సర్యం అంతర్గత శత్రువులు ఉన్నారు. అహంకారం, స్వార్థం ఇవన్నీ శత్రువులే. అంటే ఎందుకంటే శత్రువులు ఎందుకైతే మనకున్న దైవ గుణాలు ఏంటంటే అవి అణిచేస్తాయి. మనలో ఉన్నటువంటి సహజమైనటువంటి గుణాలు ప్రతి ఒక్కళ్ళలోనూ భగవంతుడు ఉన్నా కూడా భగవంతుడి గుణాలు మరి ఎందుకని బయటకు వ్యక్తం కావట్లేదు? అందరూ అంత స్వార్థం పెరిగిపోవటం, తర్వాత అంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నారంటే
ఈ మన లోపల ఉన్నటువంటి దైవీ గుణ అసురీ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. వాటిని కంట్రోల్ చేయలేకపోతాం అనమాట. అంతర్గత శత్రువులు అంటారండి. అంతర్గత రాక్షసులు అంటారు వాటిని. హరిషడ్ వర్గం, హరిషట్ వర్గం అనమాట. హరి అంటే శత్రువులు అనమాట. శత్రు వర్గానికి చెందినవి కామం, క్రోధం, లోపం, మోహం, మదం, మాత్సర్యం ఉంది. ఇవి లేని వాడు ఎవడన్నా ఉన్నాడా? కాబట్టి ఇవన్నీ ఈ మనలో ఉన్నటువంటి ఈ లోపాలను సెట్ చేసుకోవాలండి. ఈ లోపాలను సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ ప్రతి ఒక్క సాధకుడికి ఫస్ట్ వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే ఇతరుల దోషాలు చూడటం మానేయాలండి. మనలో దోషాలు మనం చూసుకోవాలి తప్పితే మనలో ఏముంది లోపాలను సెట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి తప్పితే ఇతరులలో ఉన్నటువంటి దోషాలని మనం ఎప్పుడు పరిగణలో ఇతరుల మంచిదే తీసుకోవాలి. అట్లయితే కష్టం కదండి బతకడం అని చెప్పి అనొచ్చు మీరు. ప్రపంచంలో బతకాలంటే మరి అది మంచి చెడు రెండు విచారించగా చూడాలి కదా అని చెప్పి అనొచ్చు మీరు. అంటే ఇప్పుడు మంచి చెడు ఉండాలి. చెడు ద్వారా మనం ఒక లెసన్ నేర్చుకోవాలి. ఆ చెడు చూడటం ద్వారా చెడు అనేటువంటి వీటిని చూడటం వలన చూడటం ద్వారా మనకి దాని ద్వారా ఒక లెసన్ అనేది మనకి దాని నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి తప్పితే అంతేగా ప్రతి ఒక్కరికి దోషాలను చూస్తూ పోయామనుకోండి, చివరికి ఆ దోషాలే మిగులుతాయి మనకి. చివరి మనసులో అవి లోపల నువ్వు ఏదైతే చూస్తున్నావో అదే చివరికి అవి బలంగా మారుతాయి అనమాట. రిపీటెడ్ గా ఏదైతే నువ్వు భావన చేస్తుంటావో ధ్యానం అంటే అదే. ధ్యానంలో ఏం చేస్తుంటావు అండి? ఒక భగవద్నామం కాదు, భగవంతుడి ఆకారం కాదు ధ్యానం చేస్తుంటావు. నువ్వు పొద్దుగులు చెడు ధ్యానం చేస్తూ పోయావనుకో ఏమవుతుంది? లోపల రాక్షసుడు లోపల ప్రబలంగా తయారవుతాడు. చెడు అనేది ఇంపాక్ట్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట. నువ్వు దేన్ని భావన చేస్తే దానిగా మారుతావు. నువ్వు చేసే భావనను బట్టి వ్యక్తిత్వం అనేది ఫార్మ్ అవుతుంది. అందుకని చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి మనం మంచి అలవాట్లు నేర్పాలి. పిల్లలకి భయాలు నేర్పకూడదు. అక్కడ పోతే అదే జరిగిపోతుంది, ఇక్కడికి వస్తే ఏదో జరిగిపోతుంది. అదే భయాలు బంధువులు ప్రతిదానికి భయపడి నేర్పడం. తర్వాత ఎవరిని కలవనీయకుండా సపరేట్ గా పెట్టడం ఇవన్నీ ఉండకూడదండి. ఒక పని చేసేటప్పుడు సహనం, ఓర్పు, దయ. నీవు ఇంట్లో నీకు వచ్చే అంటే తినడానికి వచ్చేది 10 షేరింగ్ ఇవన్నీ అలవాటు చేయాలండి. పిల్లల స్థాయి నుంచి అలవాటు చేయాలి. నువ్వు ఏ చెట్టుని అయితే నువ్వు పెంచుతావో ఆ చెట్టే పెరిగి పెద్ద మహావృక్షం అయిపోతుంది అనమాట. నువ్వు చిన్నప్పుడు చేసినటువంటి తల్లిదండ్రులు ఏర్పరిచిన సంస్కారం ఏదైతే ఉందో వాడి యొక్క భవిష్యత్తుని అది నిర్ణయిస్తుంది. అది కాకుండా పిల్లల గురించి పట్టించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం బిహేవ్ చేస్తున్నప్పుడు మన పిల్లలు అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. మనం చేసే ప్రతి పని అబ్జర్వ్ చేస్తుంటారు అన్నమాట. తెలియకుండా వాళ్ళు ఏంటంటే నాన్న ఈ పని చేస్తున్నారు కాబట్టి ఇది తప్పు లేదనే భావం వస్తుంది అన్నమాట. అనుసరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. నాన్న కాబట్టి పిల్లల ముందర కానీ మనం ముందర మనం సెట్ కావాలి. మన ఇంట్లో మనం సెట్ చేసుకోవాలి ముందర. భార్య భర్తలు ఊరిని పోట్లాడుకోవటం చేయటం కలహాలతోటి గడపకుండా సయోధ్యంగా ఉండటం, ఒకళ్ళకొకళ్ళకు సహాయం సహకారం, తర్వాత సహనం, ఓర్పు ఇవన్నీ కూడా పిల్లల ముందర ఎప్పుడు మనం దురుసుగా ప్రవర్తించడం కానీ చెడుగా మాట్లాడటం కానీ చేయకూడదు. మనసుల్లో అవి ప్రింట్ అయిపోతాయి అనమాట. పిల్లల మనసుల్లో సెన్సిటివ్ గా ఉంటాయి. అప్పుడు అన్ని గ్రహించే స్థాయిలో ఉంటాయి అనమాట. కాబట్టి మనం ఏం చెప్పాలండి పిల్లలకి? ఈ రామాయణం, భారతం ఆ కథల్లో రాముల వారు గుణాల గురించి, సద్గుణాల గురించి, ఆయన ఎట్లా కష్టాలను ఎట్లా ఫేస్ చేసి చెప్పాలి. ధైర్యంగా సత్యాన్ని ఎట్లా పట్టుకుంది ఈ విషయాలు చెప్పాలన్నమాట. అవి చెప్తుంటే ఏమవుతుందంటే పిల్లల్లో ధైర్యం అనేది వస్తుంది. ఒక సత్యశీలత వస్తుంది అన్నమాట. కాబట్టి మనం కూడా ఎటువంటి చదవాలంటే సత్సంగం అంటే మనం మనసుకి అలవాటు చేయాలండి. సత్సంగంలో మంచి మంచి విషయాలు వింటాం. వ్యాసుల వారు చెప్పింది కానీ, భాగవత రామాయణాలు కానీ, ఉపనిషత్తుల మీద వ్యాఖ్యానాలు కానీ, భగవద్గీత రోజు భగవద్గీత కూడా చదవటం అలవాటు చేసుకోవాలి. భగవద్గీత లాంటి కనీసం ఒక శ్లోకం రోజుకి చదవటం, దాని గురించి మననం చేయటం ఇవి చేయాలి. ఇవి మంత్ర జపం తీసుకున్నారు వాళ్ళు ఏం చేస్తుంటారు? పొద్దుగులో ఆ మంత్రం జపం చేయటం కనీసం 108 సార్లు రోజుకి జపం చేస్తారు. అంటే మర్చిపోకుండా అనమాట. అంటే మంచి విషయాలు ఏవైతే దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. మర్చిపోకుండా ఏం చేయాలి? ఎవరు బాగా సాధనలో అడ్వాన్స్ అవుతారంటే
ఆ దేవి గుణాలు మర్చిపోకుండా నిజ జీవితంలో ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు డెవలప్ అవుతారు తొందరగా. అంతేగాని ముక్కు ఒక గంట సేపు జపం చేసుకుంటే లేకపోతే సాధన చేసుకుంటే మార్పు వస్తుందా అంటే రాదు. 24 గంటలు ఏం కావాలి? సాధనామయం కావాలి. 24 గంటలు సాధన కిందకే వెళ్ళిపోవాలి. అంటే ఎట్లాగండి 24 గంటలు సాధన అంటే చేస్తామండి? ఇంట్లో పనులు చేస్తుంటాం. ఇంట్లో పనులు చేసేటప్పుడు ఆ ఇంట్లో పనులు శ్రద్ధగా చేయండి. ఏ పని చేసినా మొక్కలు నీళ్ళు పోస్తారు శ్రద్ధగా చేయండి. ఆ మొక్కలు శ్రద్ధగా పెంచడం. ఎన్ని నీళ్ళు కావాలి అది పెట్టడం. ఎప్పుడు కావాలి ఎప్పుడు పెట్టడం. తర్వాత వాటికి పోషణ చూడటం. అది ఏమైనా చీడ గీడ వస్తే దానికి కంట్రోల్ చేయటం. పెస్టిసైడ్ వాడటం లేకపోతే ఇంకేమైనా మనకు ఎరువులు వేయటం. మొక్కలు పెంచేటప్పుడు. అట్లాగే ఇంట్లో పనులు చేస్తున్నారు. ఇంట్లో పనులు చేసే పని శ్రద్ధగా ఎప్పుడు పని అప్పుడు చేయటం అనమాట. ఈరోజు చేయాల్సిన పని ఈరోజు చేయటం. ఎదురుగా నీకు అపసమయంగా ఉంది కనబడి ఒక ఫ్యాన్ తిరగట్లేదు ఎమ్మడే బాగు చేయించడం. ఆ తలుపు విరిగిపోయి ఉంటుంది. మామూలుగా బాత్రూమ్ తలుపులు సరిగ్గా పడవు ఎమ్మడి రిపేర్ చేసుకుంటాం. ఫ్యాన్ గరగరామని శబ్దం వస్తుంది. అట్లాగే గడిపేయకూడదు. యోగ స్థితి అంటే ఏంటంటే మనకి ఉన్నటువంటి పరిస్థితుల్ని ఇంట్లో ఉన్న పరిస్థితులు వాటిని అది వరకు ఉన్న పరిస్థితుల్ని పక్కకి వెళ్ళిపోయింది అనమాట. పక్కకి వెళ్ళిపోయిందని మళ్ళీ సెట్ చేయటం అనమాట. సరైన మార్గంలో తీసుకురావటం అనమాట. అంటే ఏంటంటే యోగం అంటే ఏంటంటే ఇండైరెక్ట్ గా పతంజలి మహర్షి చెప్పింది యోగం కర్మసు కౌశలం. కర్మని శ్రద్ధగా నేర్పుగా చేయటమే యోగం అంటే. యోగం అంటే ఏ పని అనేది చేయి నువ్వు. నీకు భగవంతుడు ఒక్కొక్కడు ఒక పని చెబుతాడు. ఏది తక్కువ కాదు. వంట చేయడం తక్కువ కాదు, వ్యాపారం చేయడం తక్కువ కాదు, ఉద్యోగం చేయడం తక్కువ కాదు. ఏది తక్కువ కాదండి. అది ఎవరి స్థాయిలో పర్ఫెక్ట్ గా చేస్తే అదే యోగం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ధర్మవ్యాధుడు ఉన్నాడండి మాంసం కొట్టు పెట్టుకున్నాడు. అది మరి మహాత్ముడు కాలా? మాంసం కొట్టి అందరికి మాంసం అమ్ముతూ ఉండేవాడు అనమాట. న్యాయబద్ధ ధర్మంగా చేశాడు ఆయన. దేనికోసం చేశాడు? తల్లిదండ్రులు పోషణ చేసుకోవాలి కుల వృత్తి చేస్తున్నాడు అనమాట. కాబట్టి అది మనం అసహ్యం అనుకునేటువంటి పనులు కూడా ధర్మబద్ధంగా చేస్తే అది ఏ వృత్తిలో ఉండేదా ఇప్పుడు మామూలుగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అంటుంటారు కదా అది ఆ వృత్తులు ఏ వృత్తి అయినా సరే వాడి యొక్క ఆ, ఆ, దానికి వాడి యొక్క నైపుణ్యాన్ని బట్టి ఏర్పడ్డాయి వృత్తులు అనేది మన బాహ్యం అనమాట. యథార్థంగా ఏంటంటే భగవంతుడి దృష్టిలో స్టార్టింగ్ పుట్టించినప్పుడు ఎవరికి ఏది కులాలు లేవండి. వాళ్ళు ఏ ప్రవృత్తికి ఉంటే ప్రవృత్తిని పెట్టదన్నమాట. ప్రవృత్తి ఎక్కువగా ఉంటే కొంతమంది ఎక్కువ ఉద్యోగాలు చేయడానికి కష్టపడతారు. సేవక వృత్తికి తీసుకుంటారు. వాడు శూద్రుడి కింద లెక్క. మనం అనుకుంటాం ఇవంతా ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ ఏ జాతి కిందకి వస్తారంటే శూద్ర జాతి కిందకి వస్తారు. ఎందుకంటే ప్రతిఫలం ఆశించి చేస్తారు. శూద్రులు అంటే పని చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళ పని చేసేవాళ్ళు వీళ్ళంతా. కాబట్టి వీళ్ళు శూద్రులు. మరి అట్లాగే బ్రాహ్మడు ఎవరండి? బ్రాహ్మడు ఏంటంటే అధ్యాపనం 10 మంది మేలు కోరుతూ చేసేటట్టు పనులు చేయటం కానీ గురు బ్రాహ్మణం. అది 10 మందికి మేలు చేసేటటువంటి మెంటాలిటీ ఉండి 10 మంది మేలు కోసం ఎవరైతే సంఘ సంఘంలోని వ్యక్తుల పట్ల ఎవరైతే ఒక రకమైనటువంటి శ్రద్ధను చూపించి స్వార్థాన్ని వదిలేసి చేస్తారో వాడు బ్రాహ్మణుడు. పురోహితుడు అంటే పురానికి హితం చేసేవాడు అని అర్థం. కాబట్టి అందరికీ మేలు చేసేటువంటి వాడు ఎవరు వాడు ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ వాడు బ్రాహ్మణుడికి లెక్క. భగవన్నామ స్మరణ చేసి భక్తి ఎవరిలో ఉంటుందో వాడు బ్రాహ్మణుడు. ఇది మీనింగ్స్ బ్రాహ్మణుడికి మీనింగ్స్ ఇవ్వదన్నమాట మంది. అట్లా వయస్సులు కూడా ఎట్లా చేయాలంటే వ్యాపారం పశుపోషణ ఆవుల్ని రక్షించడం కానీ గోసంపద రక్షించడం వీటిని వాళ్ళ వృత్తి అది. 10 మందికి ధర్మంగా వ్యాపారం ద్వారా 10 మందికి సమాజ సేవ చేయటం అనమాట. ధర్మబద్ధంగా చేస్తే వాడు వయసుడే కొంత లాభం ధర్మబద్ధం కల్లా ఇప్పుడు 10 రూపాయలు పెట్టి వస్తువు కొన్నాడు. ₹1 లాభం వేసుకొని అమ్మితే దానివల్ల దానికి అది ధర్మబద్ధంగా చేస్తాడు. జీవనోపాధి కోసం చేస్తాడు అనమాట. కాబట్టి ఏ వృత్తి ద్వారా అయినా సరే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర కులంలో ఏ కులంలో వాళ్ళైనా సరే ఈ బ్రాహ్మణుడికి మారచ్చు. అట్లాగే బ్రాహ్మణుడిగా ఉండకుండా దిగు స్థాయికి వస్తే వాడు సుందరుడు కింద పరిగణించబడతాడు అనమాట. కాబట్టి కులాలన్నీ ఇవన్నీ బాహ్యంగా మనం ఏర్పరచుకుంది. భగవంతుని దృష్టిలో ఒకటే కులం. భక్తి ఉన్నవాడిది ఒకటి కులం, భక్తి లేని వాడిది రెండో కులం. రెండే రామకృష్ణ పరమహంస కూడా అది చెప్తాడు అనమాట. ఏం చెబుతాడు మామూలుగా భక్తి ఉంటే లోకంలో ఉన్న రెండే కులాలు. ఒకటి భక్తి ఉన్నవాడిది భక్తి లేని వాడిది అనమాట. కాబట్టి భగవద్భక్తి ఉన్నవాడు ఎవరైనా సరే భగవద్భక్తితోటి ఎవరైతే పరిపూర్ణులు ఉంటారో వాళ్ళు బ్రాహ్మణుల కింద లెక్కే వాళ్ళందరూ. కాబట్టి
ఈ కుల వ్యవస్థ అనేది దాన్ని బట్టి మనం సాధన నిర్ణయించబడినప్పుడు మనం చేసే పనిని బట్టి మన యొక్క ఆంతర్యం మనలో లోపల వాడు ఎటువంటి క్వాలిటీస్ ఉంటాడు. భగవంతుడు బై బర్త్ కొన్ని క్వాలిటీస్ ఇచ్చాడు అనమాట. కొన్ని స్కిల్స్ ఇస్తాడు అనమాట. ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి దాన్ని సక్రమంగా వినియోగిస్తే అవి సాధనకి పనికొస్తాయి. గుర్తుపెట్టుకోండి. మీకు బ్రాహ్మణుడే పనికొస్తాడు, వైశ్యుడే పనికొస్తాడు, మిగతా వాళ్ళు ఎవరు పనికిరారు అని చెప్పేసినటువంటి అవి అసలు దీనికి పనికిరాదు. అసలు సాధనకి అసలు పనికిరాదు. సాధనలో వాటికి అసలు వాల్యూ లేదు. కులాలకి వాల్యూ లేదు. సాధనలో కేవలం సాధనకే వాల్యూ ఉంది. భక్తికే వాల్యూ ఉంది. భగవద్భక్తికే వాల్యూ ఉంది అనమాట. కాబట్టి ఎవరైతే భక్తుడై ఉంటాడో వాడు భగవంతుడికి భగవంతుడు వాడి యొక్క యోగక్షేమాలు ఆయన చూసుకుంటాడు అనమాట. అంటే వాడిని డెవలప్మెంట్ అనమాట. ఎట్లా చేయాలి నెక్స్ట్ స్టేజ్ తీసుకెళ్ళటం అనేది భగవంతుడి భక్తుడు ఉన్న వాడికి యొక్క బాధ్యత భగవంతుడే వహిస్తాడు అనమాట. కాబట్టి ఇదండి ఇది ఈ రకంగా మనం ఏ వృత్తిలో ఉన్నా కూడా మనం ఎట్లా చేయాలి పని శ్రద్ధగా చేయాలి. తర్వాత పని సక్రమంగా చేయాలి. పనిలో స్కిల్స్ పెంచుకోవాలి. ఏదో పని చేయమన్నారు కదా చెప్పేసి పరిశానంగా ఉంటూ అదే పని చెడగొట్టం కాదు. మనకు అప్పచెప్పింది పని మనకి వాడికి అప్పచెప్తే పని చక్కగా చేస్తాడరా వాడు బ్రహ్మాండంగా చేస్తాడని చెప్పేది అది 10 మందితోటి మనం రకమైనటువంటి ఒక మెప్పు అంటే 10 మంది అనుకోవాలి. వీడికి అప్పచెప్తే పని బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పేసి ఒక ఆలోచన వాళ్ళలో రావాలా. అంటే మనం ఏ పని చేస్తే కూడా అందులో నిష్ణాతులు చేయాలండి. ఇంటి పని చేస్తుందా, వ్యాపారం చేస్తుందా, బయటకు వెళ్ళి వస్తువులు కొంటుందా, లేకపోతే ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నా కూడా సాధ్యమైనంత వరకు స్కిల్స్ డెవలప్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు అప్డేట్ కావాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ఏంటి ప్రతిరోజు కొత్త వస్తుంటాయి. ఎప్పుడు పాత దాంట్లో ఉంటుందంటే అది అవుట్డేటెడ్ అయిపోతుంది. ఉపయోగం లేదు. తీసేస్తున్నారు, కంపెనీలో తీసేస్తున్నారు ఉద్యోగస్తుల్ని. మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి స్కిల్స్ పెంచుకొని పోతుంటే అది బతకాలంటే ఏదో ఉద్యోగం చేయాలి. ధర్మబద్ధంగా ఉద్యోగం చేయాలి. చేయాలి కాబట్టి మనకు తెలిసిందేంటి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉందనుకోండి. సాఫ్ట్వేర్ తెలుసు. మిగతా పనులు మనకు చేత కావు. కాబట్టి దానిలో స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అంటే ఏ పని చేస్తా కూడా ఒక వృత్తి చేస్తుందా లేకపోతే ఏమన్నా వ్యాపారం చేస్తుందా లేకపోతే ఏ పని చేస్తున్నా కూడా అందులో స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అందులో యోగం కర్మ కౌశలం చక్కగా చేయటం ద్వారా తర్వాత ఏంటి మనసు వాక్కు కర్మ 3 కలవాలి. మనసుతోటి ఏదైతే ఆలోచిస్తామో అదే వాక్కు రూపంలో అదే కర్మ రూపంలో ప్రతిఫలించాలి. అందులో వైవిధ్యం ఉండకూడదు. లోపల ఒక ఆలోచన పెట్టుకుని బయటికి వేరే విధంగా మాట్లాడటం వచ్చేది యోగం కింద రాదు. యోగం అంటే అన్ని మిక్స్ అన్ని ఈ డిఫరెన్సెస్ లేకుండా అది ఒకే లైన్లో ఉండటం యోగం అనమాట. పర్ఫెక్ట్గా ఉండటం యోగం అనమాట. కాబట్టి లోపలికి ఆలోచన బయటకు ఆలోచన పెట్టుకుంటూ ఉంటే అది యోగం కిందకి రాదు అనమాట. కాబట్టి యోగ స్థితిలో ఉండాలంటే ఏం చేయాలి మనం మనసు కర్మతోటి ఆ కర్మలు చేయాలి. శ్రద్ధగా చేయాలి అనమాట. శ్రద్ధగా చేయాలి. తర్వాత స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అది మామూలుగా ఇవన్నీ లేకుండా స్కిల్స్ డెవలప్ చేసుకోవటం ఈ మనసు వాక్కు కర్మతోటి త్రికరణ శుద్ధి ఉండటం వల్ల ఏం ఉపయోగం అండి. మనసు శక్తివంతం అవుతుంది. మనసులో ఆలోచనలు తగ్గుతాయి. ఎప్పుడైతే చేసే పని మీదే మన దృష్టిని కేంద్రీకరించామో అప్పుడేమవుతుందంటే ఆ చేసే పని సక్రమంగా అవుతుంది. ఒకటి మనసు ఏకాగ్రం అవుతుంది. మనసు ఏకాగ్రత అనేది మనసుకు అలవడుతుంది ముందర. అలవాటు చేయాలి మనసుకి. మనసు మనం అట్లా మోల్డ్ చేస్తే ఆ రకంగా తయారవుతుందన్నమాట. పని లేకుండా వదిలిపెట్టామనుకోండి పని పని అప్పచెప్పుకొని వదిలితే అది రకరకాల ఆలోచనలు చేస్తాయి. ఆ పని చేద్దాం, ఈ పని చేద్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం ఆలోచన చేస్తామన్నమాట. ఒక పనిలో మనం ఇన్వాల్వ్ అయి ఉన్నాం అనుకోండి వేరే విషయాలు మీకు ఆలోచనలోకి వస్తాయా? ఏకాగ్రత వస్తుంది కదా. కాబట్టి ఫస్ట్ సాధకుడు చేయాల్సింది ఏంటంటే నువ్వు నువ్వు ఉన్నటువంటి స్థితిని మెరుగుపరుచుకోవాలి. ఎట్లా మెరుగుపరుచుకోవాలి? చేసే పని మీద కాన్సన్ట్రేషన్ చేయటం అనేది నేర్చుకోవాలి ఫస్ట్. ఎక్కడ ఎక్కడ వస్తువులు అక్కడ వదిలిపెట్టి ఇంట్లో వస్తువుల్ని ఎక్కడెక్కడ వదిలేసి ఏదో బయటకెళ్ళి యోగం చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? బయటంతా లోపల ఇంట్లో విషయాలు వాళ్ళని పట్టించుకోకుండా, తల్లిదండ్రులు పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా నేను బయటకెళ్ళి యోగం చేసుకొస్తానంటే ఈ లోపల సంగతి ఎవరు చూస్తారు? భగవంతుడు నీకు అప్పగించిన డ్యూటీ ఇది. కాబట్టి ఈ డ్యూటీని నువ్వు పర్ఫెక్ట్‌గా చేసినప్పుడే నెక్స్ట్ స్టేజ్‌కి అనేది భగవంతుడు మనకి సాధనలోనే ఉన్నత స్థితి అనేది తర్వాత వస్తుంది. తర్వాత వచ్చేది ఆ స్థితి తర్వాత వస్తుందన్నమాట. కాబట్టి ఉన్నత స్థితులు పొందాలంటే నువ్వేం చేయాలంటే ఫస్ట్ నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో అది జాగ్రత్త. అదే
కర్మ అనమాట. కర్మని నిష్కామ కర్మ చేయడం నేర్చుకోవాలి. నిష్కామ కర్మ. కర్మను శుభ్రంగా చేయటం, శ్రద్ధగా చేయటం అనేది ఫస్ట్ అలవాటు. కర్మశుద్ధి కలిగితేనే మనశుద్ధి కలుగుతుంది. కర్మల ద్వారా మనసు సత్వస్థితి కలుగుతుంది తప్పితే కర్మల్లో సన్యాసం చేసేసి నేను కర్మలు చేయని చెప్పేసి కర్మ సన్యాసం చేసి అని చెప్పి అనుకుంటే అది ఎవరికండి? అందులో పూర్వజన్మలో చేసిన సాధారణ అయిపోయింది వాళ్ళకి కర్మ సన్యాసం. వాళ్ళు ఇంక సంసారంలో పడరు. డైరెక్ట్ వాళ్ళు ఆదిశంకరాచార్యుల వల్లే వాళ్ళు సన్యాసులే అవుతారు అనమాట. మనకి ఎన్నో సంస్కారాలు ఉన్నాయి మరి. ఇవన్నీ కర్మశుద్ధి జరగాలంటే ఎట్లా జరుగుతాయి? మనం పెళ్లిళ్ళు చేస్తున్నాము, పిల్లల్ని కంటున్నాము, మరి వీళ్ళందరినీ మధ్య వదిలేసి వెళ్ళిపోతావా? వెళ్ళొచ్చా అట్లా? వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడున్న స్థితిలోనే భగవంతుడు గృహస్థులు కూడా ఉంది సాధన మార్గం అనమాట. గృహస్థులు చేయాల్సిన పని ఏంటంటే చేస్తున్న పని శ్రద్ధగా చేయటం. ఇంట్లో ఉన్న ఇంట్లో గృహిణులు ఉన్నారండి, ఎక్కడ వస్తుందో అక్కడ పెట్టడం తెలుసుకోవాలా. ఎక్కడ వస్తువులు అక్కడ ఒక చోట పెట్టుకుని ఒక వస్తువుని అక్కడ పెట్టాం, మళ్ళీ వేరే చోట ఉందో మళ్ళీ తెచ్చి అక్కడ పెట్టాం. కాలికి చేతి కట్ట వచ్చే వాటిని శుభ్రం చేయటం, ఇల్లు శుభ్రం చేసుకోవటం, తర్వాత ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పరచడం, ఇవన్నీ గృహిణి గృహిణి చేయాల్సిన పనులు అనమాట. అట్లాగే గృహస్థు ఏం చేయాలండి? ఇంట్లోకి కావాల్సిన వస్తువులు తీసుకురావటం, ఎప్పుడు అయిపోయిందో అప్పుడు తీసుకురావటం, ఎప్పుడో ఒకసారి అన్ని తెచ్చి పడేయటం, అట్లా చేసి పడేసి ఇంక సెల్ ఫోన్ చేతిలో పడుకుని తిరగటం కాదు. ఏ రోజు పని ఆ రోజు చేసుకోవటం అనేది తెలియాలి ముందర. 4 రోజులకు ఒకసారి, వారం రోజులకు ఒకసారి పాల ప్యాకెట్లు తీసిచ్చి అందులో పడేసి వారం రోజులు వాడుకుంటే సరిపోతుంది కదా, అట్లా అట్లా ఉండకూడదు అనమాట. ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకోవటం, కూరగాయలు కానీ ఇవి కానీ 2 రోజులకు ఒకసారి తెచ్చుకోవటం, అట్లా వెళ్ళటం చేయటం మంచి. 2 రోజులు మించి పాడైపోతాయి కాబట్టి 2 రోజులకు ఒకసారి తెచ్చుకోవటం. పాలు కూడా ఒక 2 రోజులకి డైలీ వచ్చే అవకాశం తెచ్చుకోవడం లేదు, 2 రోజులకు ఒకసారి అన్న తెచ్చుకోవటం అట్లా చేసుకోవాలని. అంతేకాదు ఇవన్నీ నాకెందుకు, వీడు పనుల నుంచి తప్పించుకోవాలని చూస్తే, పనుల నుంచి మనం చేయాల్సిన పనుల నుంచి తప్పించుకోవాలని చూస్తే మీకు స్కిల్స్ ఎట్లా డెవలప్ అవుతాయి? నీకు అది నైపుణ్యం ఒకటి అవుతుంది. నీకు నేర్చుకున్నంత వరకు, పూర్తిగా నేర్చుకున్నంత వరకు జన్మించాల్సి ఉంటుందండి. సంపూర్ణమైనటువంటి మీకు జ్ఞానం కలిగేంత వరకు మనకి జన్మలు తప్పవు. అసంతృప్తి నాకు తెలియలేదు ఇది అని చెప్పేసి మనసులో అసంతృప్తి అనుకోండి, అసంతృప్తి ఉంటే మళ్ళీ జన్మ తీసుకుంటాం మళ్ళీ. మన ఈ పని సక్రమం చేయలేదు, మనం చేతకాలేదు, వాడు చేశాడు అని మనసులో నువ్వు అనుకున్నావు అనుకో, అది మళ్ళీ ఆ స్థితి వచ్చేదాకా మళ్ళీ జన్మించాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఇవన్నీ పనులు సక్రమం చేయడం ద్వారా మనం ఒక తృప్తి అనేది మనకు ఫీలింగ్ కనుక మనం తృప్తి అనేది కనుక ఏర్పరచుకుంటే, తృప్తి అనేది కలగాలి. భగవంతుడు మనకి ఆ, సాధనలో ముఖ్యమైన ఇదేంటంటే మానసికమైన తృప్తి. ఆ తృప్తి ఉన్నప్పుడే మీకు నెక్స్ట్ ఈ జన్మ మరణాలు తగ్గుతాయి. లేదా అసంతృప్తితో మీరు ఉన్నారనుకోండి, అసంతృప్తితో ఉంటే అది దేవుడికి పునర్జన్మకి కారణం అవుతుంది. ఒక చిన్న ఆలోచన మనసులో ఉన్నా కూడా ఇది చేయలేకపోయాను, ఈ విషయాన్ని నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి ఆలోచన ఇలా ఉంటే నెక్స్ట్ బర్త్లో మళ్ళీ ఇది కంప్లీట్ చేసుకుంటాం నువ్వు వచ్చి. కాబట్టి మనసు ఎట్లా ఉండాలంటే చనిపోయేటప్పుడు తృప్తిగా చనిపోవాలి మనిషి. నేను అన్ని చేయగలిగిన చేశాను, భగవంతుడు అప్పకొచ్చిన డ్యూటీని సక్రమంగా చేశాను అనే తృప్తి ఉన్నప్పుడు ఇక ఆ భగవంతుడికి మళ్ళీ ఇక పుట్టాలనే కోరిక ఉండదు, ఇక మనసులో రాదు. అదండి ఆ రకమైనటువంటి ఆ స్థితి తెచ్చుకోవాలంటే మనం నిజ జీవితంలో ప్రతిరోజు యోగ స్థితికి వెళ్ళాలి. యోగ స్థితిలో ఉండాలి మనం. 24 గంటలు యోగ స్థితిలో ఉండం. మనం ఎక్కడ ఉన్నా కూడా ఒక పరుపులు ఉన్నాయండి, మనం పడుకున్న పరుపులు 4 రోజులకు వారం రోజులకు ఒకసారి మార్చడం, పైన బట్టలు మార్చుకోవడం, ఉతుక్కోవడం చేయటం, ఇవన్నీ యోగ స్థితి. ఇవన్నీ కూడా సక్రమంగా పెట్టుకోవడం, పడుకున్న పరుపులు సక్రమంగా పెట్టుకోవటం, ఇల్లు శుభ్రంగా జింపుకోవటం, ఇంట్లో ఏమైనా వస్తువులు కావాల్సింది తెచ్చుకోవటం, ఇవన్నీ ఇవన్నీ అన్నెసరీ అనుకుంటాం. అవన్నీ వాడే రోజులు మామూలు అనుకుంటాం. అది కాదు, అది చేసేవి కూడా గుర్తుపెట్టుకొని కరెక్ట్గా ఎట్లా ఎప్పుడు చేయాలి అప్పుడు చేయటం అనమాట. అది యోగ స్థితి. కృష్ణుడు చూడండి, కృష్ణుడి జీవితాన్ని గమనించండి మీరు. శ్రీకృష్ణుల వారి జీవితం గమనిస్తే మనకి ఆయన ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేశాడు ఆయన. బస్సులో బృందావనంలో హాయిగా బృందావన లీలలు వాళ్ళతోటి, గోపబాలులతోటి గోపికలతోటి ఆయన లీలలు చేశాడు ఆయన. తర్వాత పెద్ద అయిన తర్వాత మధురాలో వచ్చి అక్కడ సంహారం చేశాడు ఆయన. తర్వాత మళ్ళీ కౌరవ పాండవుల మధ్య మరి అక్కడ కురుక్షేత్ర మహాసంగ్రామంలో ముఖ్య పాత్ర వహించాడు ఆయన, ధర్మాన్ని నిలబెట్టడం కోసం అనమాట.
ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు చేసాడాయన. అంతేగాని ఒకచోటే ఉండి ఇది ఇక్కడే ఉంటానని చెప్పి అన్నాడా? మనకు కూడా రకరకాల పనులొస్తుంటాయి మనకి. బజార్‌లో చేయాల్సిన పనులుంటాయి. స్నేహితులకి గాని, బంధువులకి గాని స్పందించాల్సిన అవసరాలుంటాయి. వాటన్నిటిని సక్రమంగా అన్నిటిని మనం చేయాల్సిన కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా నిర్వర్తించడమే యోగం అన్నమాట. యోగ స్థితి అంటే అది. యోగం అంటే వేరే మనం ఏదో ఊహించుకొని ఆహ్, ఆ స్కిల్స్ డెవలప్‌మెంట్ అనేది కుండలిని యాక్టివేషన్ అండి. గుర్తుపెట్టుకోండి. కుండలిని యాక్టివేషన్ అనేది చాలామంది కుండలిని యాక్టివేషన్ అందరూ చేస్తా 5 నిమిషాల్లో చేసేస్తా ఉంటున్నారు. 5 నిమిషాల్లో ఎట్లా అయితాయండి స్కిల్స్ 5 నిమిషాల్లో డెవలప్ అయితాయా? కాబట్టి ఇది ఈ ఈ ఈ జీవితంలో స్కిల్ డెవలప్‌మెంట్ అనేది కుండలిని యాక్టివేషన్ అన్నమాట. ఆ కుండలిని యాక్టివేషన్‌కి ఏం కావాలి? ఏకాగ్రత కావాల. ఏకాగ్రత అంటే పని చేసే పనిలో నువ్వు సక్రమంగా చేయటం అనేది ఫస్ట్ అలవాటు. ప్రతి పని నువ్వు ఏకాగ్రతతో చేస్తుంటే అదే 18 యోగ సూత్రాల్లో చెప్పినది. యోగం కర్మసు కౌశలం. కర్మ కర్మ నీకిచ్చినటువంటి ఆహ్, ఏదైతే నీకు అప్పజెప్పారో దాన్ని సక్రమంగా చేయటం యోగం కిందకు వస్తుందన్నమాట. కాబట్టి యోగ స్థితి ఆ రకమైన యోగ స్థితి కోసం మనం ప్రయత్నం చేయాలి తప్పితే, మనం ఏదో గంట సేపు ప్రాణాయామం చేసామా, లేకపోతే ఆసనాలు చేసామా, లేకపోతే ఇంకేమన్నా చేసామా అని చెప్పేసని, జపం చేసామా అని చెప్పేసని, జపం దేనికోసం చేస్తాం? జపం చేస్తే ఏం జరుగుతుంది? ఒకే విషయాన్ని, ఒకే మంత్రాన్ని తర్వాత దేవతా స్వరూపాన్ని నిరంతరం భావన చేస్తాం. అంతే కదా! భావన చేయడం వల్ల ఆ లక్షణాలు మనలో భావన చేసి దానికే మనం మారిపోతాం. ఇప్పుడు కూడా మనం పనులు సక్రమంగా చేసేటప్పుడు ప్రెజెంట్‌లో ఉండి, వర్తమానంలో ఉండి చేసేటప్పుడు ఏమైందంటే, మనకి పూర్వజన్మలో ఉన్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, అటు ప్రభావం తగ్గిపోతుందండి. పూర్వజన్మల్లో జన్మ జన్మల నుంచి మనం కర్మలు చేసుకుంటామండి. కర్మలు చేసి మనం రకరకాల జన్మలు తీసుకుంటాం. తాలూకు అనుభూతులు, అనుభవాలు అన్నీ అందులో కర్మల రూపంలో ఉంటాయన్నమాట. పాప పుణ్యాల రూపంలో ఉంటాయన్నమాట. అవి ప్రెజెంట్ బర్త్‌లో మనకున్నటువంటి ప్రెజెంట్ స్టేజ్‌ని నిర్ణయిస్తాయి. ఇప్పుడు మనం బతికేటువంటి జీవన విధానాల్లో మరి మనం ఎట్లా బతుకుతున్నారనేది ఎట్లా దానికి ఏం వస్తాయి మనిషి ఏం అనుభవించాలనేది ఆల్రెడీ డిసైడ్. దీన్ని బట్టి పూర్వజన్మ కర్మలను బట్టి అన్నమాట. నువ్వెప్పుడైతే ఏకాగ్రతతోటి చక్కగా నువ్వు పనులు చేస్తూ ఉంటావో, చక్కగా ప్రేమగా చేస్తుంటావో, శ్రద్ధగా చేస్తుంటావో, అప్పుడేమైతుందంటే నీకు ఆహ్, యోగ స్థితి అనేది వస్తుంది. మనసు ఏకాగ్రం అవుతుంది. ప్రెజెంట్‌లో ఉంటుంటావనమాట. అంటే ఉంటుంటావు ఏంటంటే ప్రెజెంట్‌లో ఉంటూ మనం దాని మీద కాన్సంట్రేట్ చేస్తామంటే అర్థం ఏంటి? నీకు కొత్తగా కర్మలు ఫార్మ్ కావు. ఎందుకని? నువ్వు మనసుతోటి ఆలోచించి అరషడ్ వర్గానికి లోనయ్యి చేసినవే కర్మల కింద ఇదైతాయనమాట. స్వార్థంతోటి చేసే పనులే కర్మల కింద మారతాయనమాట. నువ్వు దాన్ని నువ్వు నీ స్వార్థం లేదు. పని చేయటంలో నీ స్వార్థం లేదు. పని చేస్తున్నావు. పని ఫలితాన్ని భగవంతుడికి వదిలేస్తున్నావు. వదిలేసినప్పుడు సమర్పణ భావంతోటి భక్తితోటి భగవంతుడు మనకు ఈ పని అప్పచెప్పాడు. భక్తిగా చేద్దాం అన్నప్పుడు దాని లాభ నష్టాల గురించి నువ్వు ఆలోచించవు. ఈ లాభ నష్టాల గురించి ఎప్పుడైతే నువ్వు ఆలోచించకుండా పని చేస్తుంటావో నీ కర్మలు కొత్తగా ఫార్మ్ కావు. ప్రతి రోజు కూడా కర్మలు అనుభవిస్తుంటా కూడా పెరిగిపోతుంటాయి అవి. కాబట్టి ఇది ఇది నీకు దే దేనికి ఉపయోగపడుతుంది? మనశ్శాంతికి చిత్తశుద్ధికి ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి యోగ సాధన అంటే ఇది. యోగ సాధన అంటే మనలో ఉన్నటువంటి దైవ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ సహనం, ఓర్పు, దయ, ప్రేమ, క్షమ వాటిని బయటికి తీసుకొచ్చే మార్గమే యోగం అండి. యోగం అంటే మరి ఉగ్రమైన ఇప్పుడు మనం కలియుగంలో మనం చేయాల్సిన యోగం ఇదే. అంతేగాని అన్నీ వదిలేసి అడవులకు పోయి గుహల్లో కూర్చొని ఏదో సాధన చేసుకుంటాను ఏదో అని చెప్పేసి అంటానికి అది అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు మనకి. ఆ అడవులు లేవు. అడవులను కొట్టేసారు. అన్ని జనారణ్యాలు అయిపోయినాయి. అందుకట్లాగా సాధువులుగా కూడా లేరు మనుషులు. ఎక్కడెక్కడ మోసాలున్నాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి కలియుగంలో మనకేంటంటే కలియుగమే హై నారద భక్తి కరో ప్రభు కా గాన్ అంటాడు రామకృష్ణ పరమహంస. అంటే కలియుగంలో నారద భక్తి ఏంటంటే నిరంతరం హరినామ స్మరణ చేస్తుంటాడు. తనేదో అనేది లేదు అహంకారం లేకుండా అహాన్ని వదిలేసి వ్యక్తిగతమైన అహంకారం లేకుండా సమస్త భగవన్నామ స్మరణలోనే గడిపేస్తుంటాడనమాట. ఆయన ప్రతి క్షణం ప్రతి ఆలోచన భగవంతుడి గురించి చింతన తప్పితే ఇంకో వేరేదేమి ఉండదనమాట. మీకు రామకృష్ణ పరమహంస కూడా మీకు చిన్న కథాముక్తలో కథ అంతకుముందు మీకు చెప్పాను. వీడు ఎట్లా ఉండాలో భక్తుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయని దానికి అదేం చెప్పాడంటే, ఒక సాలెవాడు ఉంటాడండి. ఆ సాలెవాడు బట్టలు నేయటం వృత్తి అనమాట. సాలెవాడు అంటే బట్టలు నేసే వృత్తి అనమాట. ఆయన బట్టలు నేసుకొని చీరలు, దుప్పట్లు అవన్నీ వేసుకొని అమ్ముకొనొచ్చి న్యాయంగా ధర్మబద్ధంగా
అమ్మేసి చుట్టుపక్కల ఊళ్ళల్లో జీవనం కొనసాగిస్తుంటాడు అనమాట. ఆయన ఒకసారి బట్టలన్నీ ఇంటి దగ్గర నేసిన తర్వాత మూట కట్టి తీసుకెళ్ళేటప్పుడు రాముడి దయ వల్ల నేను బట్టలన్నీ తీశాను, రాముడి దయ వల్ల బయలుదేరుతున్నాను వ్యాపారానికి, రాముడిని ఒకసారి తలుచుకుంటాడు. అట్లాగే ఒకసారి ఎక్కడో బట్టలు అమ్ముకొని బట్టలు అన్ని అమ్ముడుకు పోకపోతే ఒక సత్రంలో పడుకుంటాడు. చెప్పాను మీకు ఈ కథ ఒకసారి. ఆయన రాముడి దయ వల్ల నాకు ఈ రోజు ఇన్ని బట్టలు అమ్ముడు పోయింది, ఇది ఇక్కడ రెస్ట్ చేసుకుంటున్నాను, ఇక్కడ ఉంటున్నాను అని చెప్పేసి ఆయన ఒకసారి రాముల వారికి దండ పెట్టుకుంది. రామభక్తుడు అనమాట. ఆ పక్కన దొంగలు వచ్చి అర్ధరాత్రి పొడిచి రాజా కోశాగారంలో డబ్బులు తీసుకొచ్చి పంచుకుని ఉంటారు. రాజభట్లు ఇంతలోకి రాజభట్లు వచ్చేసి దొంగలు తోడబట్టి వీడు కూడా పట్టుకుపోతారు. పట్టుకుపోయి జైల్లో పెడతారు. రాజు విచారణ చేసేటప్పుడు వర్తకుడిని పిలిచి అసలు ఏ ఊరు, ఎందుకు ఎన్నాళ్ళ బట్టి చేస్తావు దొంగతనాలు అంటాడు. నేను దొంగది కదండి, నేను బట్టలు అమ్ముకొని తిరిగేవాడిని, రాముడి దేవ వల్ల ఇట్లా బయలుదేరాను, రాముడి దేవ వల్ల సత్రంలో పడుకున్నాను, రాముడి దేవ వల్ల ఇట్లా రాజభట్లు పట్టుకొచ్చారు, రాముడి దేవ వల్ల ఎక్కడ కారాగారంలో పెట్టారు రాత్రంతా, రాముడి దేవ వల్ల మీ ముందరికి వచ్చానంటాడు. వీరందరూ రాముడి దయ అంటున్నాడు, నిజమవుతుందని ఎంక్వైరీ చేస్తే రాముడు రాజుగారికి నిజమని తెలుసు, రామ భక్తులు అని చెప్పేసి ఆవిడ వదిలేట దొంగలను పట్టుకున్నాడు. అదే అనేటప్పటికి వాడు పోతూ మాట్లాడాడు. ఏమంటాడు, రాముడి దేవ వల్ల నేను విడుదల పొందాను. ఇక్కడ ఈ చేసే ఇన్ని పనులు చేశాడు, తనకి ఏం ఆపాదించుకోవాలా. అది ఉదాహరణ చెబుతాడు రామకృష్ణ పరమహంసలో. ఆయన కథామృతాలు, ఆయన చెప్పినట్టు కథామృతాలు ఈ కథ ఉంటుంది. అంటే రాముడి దేవ వల్ల అన్ని ఏం చేసినా కూడా నేనేది భావంతో చేసేది కర్మను ప్రారంభం చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను నాదేని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అది నీకు బంధం కిందకి మారుతుంది అన్నమాట. ఎప్పుడైతే సమస్తం భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహమే అని చెప్పేసి నువ్వు జీవితం ప్రతి క్షణం కూడా భగవంతుడు ఇచ్చిందే. యా దేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత, స్మృతి రూపేణ సంస్థిత, సుధా రూపేణ సంస్థిత అంటే మొత్తం నీదేమైనా ఉంది అక్కడ. నీ శరీరంలో జరిగే ప్రతి అణువులో జరిగే ప్రతి చలనం భగవంతుడు అయినప్పుడు నీదేముంది సొంతం అందులో. అది తెలిసినప్పుడు నాది అనేటువంటి అహంకారం ఉంటుందా మనిషికి? సమస్త చలనాల్లో భగవంతుడు అయినప్పుడు నువ్వు 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 ఎంత సరెండర్నెస్ వస్తుంది, నీకు ఎంత సమర్పణ భావం వస్తుంది భగవంతుడి పట్ల. మొత్తం భగవంతుడి తాళం అండి. చూసే చూపు అయిందే, వినికిడి శక్తి అయిందే, మొత్తం అయిందే, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్ని కూడా. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఎట్లా జరిగిన పంచభూతాలు ఒకదాంతో మిక్స్ అయితే తయారైంది అవన్నీ. అంతకుముందు నేను చెప్పినటువంటి వాటిలో చెప్పాను అవన్నీ వరుసగా. మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు భగవంతుడి ఇచ్చిన శక్తితో మనం పనిచేస్తాం మనమంతా. నీదేమైనా ఉందా లోపల ఆ శక్తి లేకపోతే, ప్రాణశక్తి లేకపోతే లోపల గుండె కొట్టుకోవడం ఇవన్నీ జరుగుతుంటే బతుకుండగలవు. ఆహారం డైజెస్ట్ కావటం ఇవన్నీ నీ ప్రపంచంతో జరుగుతున్నాయా? ఆహారం ఎన్ని రకాలుగా మారుతుంది. చిన్న ఆహారం జీర్ణం అవుతుంది, తర్వాత రక్తంగా మారుతుంది, రక్తం మాంసంగా మారుతుంది, మాంసం ఎముకలుగా మారుతుంది, ఎముకల మధ్యగా మారుతుంది, వీర్యంగా మారుతుంది, నెక్స్ట్ ఓజస్సు శక్తి కింద మారుతుంది, ప్రకాశం కింద మారుతుంది అనమాట, ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఇన్ని చేసేది ఎవరు? నువ్వు చేస్తున్నావా? నీకు చేతవా? మొత్తం భగవంతుడి లోపల చేస్తున్నప్పుడు నీదే ఉంది. ఇది వచ్చినప్పుడు నువ్వు నీలో అహంకారం ఉంటుందా? భగవంతుడు ఇవన్నీ చేస్తాడని చెప్పి భావం నీకు కలిగినప్పుడు భగవంతుడికి ఎంత కృతజ్ఞతపోయి ఉంటావు నువ్వు. తినే ముందు ఆయన్ని స్మరించి చేస్తావు, ప్రతి క్షణం ఆయన స్మరిస్తావు. ఆయన ప్రసాదమే ఈ లైఫ్ అని చెప్పేసి అనుకుంటావు. ఆయన ఇచ్చినటువంటి ఈ లైఫ్ ని మనం ఏం చేయాలి? ఆయన ఇంద్రియాలకి శక్తి ఇచ్చాడు. ఆయన ఇంద్రియాలకి జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి శక్తి ఇచ్చాడు. ఆ శక్తిని దేనికోసం ఇచ్చాడు? ఆయన మంచి పనులు చేయడానికి, యజ్ఞ కర్మలు చేయడానికి ఇచ్చాడండి. 10 మందికి ఉపయోగపడే కర్మలు చేయమని ఇచ్చాడు. దాన్ని దురుపయోగం చేస్తే ఏమవుతుంది? భగవంతుడు ఇప్పుడు నీకు ఒక తండ్రి ఉంటాడండి. తండ్రి పిల్లవాడికి, కాలేజీకి వెళ్ళే పిల్లవాడికి వాడుకుంటాడు 10,000 ఇచ్చాడు అనుకోండి. కొంత వాడి మీద ప్రేమతో అవసరం వాడుకోమని చెప్పి పుస్తకాలు కొనుక్కోమని, లేకపోతే కావాల్సిన కొనుక్కోమని ఇచ్చాడు అనుకోండి. ఆ 10,000 ఒక రోజు దురుపయోగం చేశాడు అనుకోండి, సినిమాలకి షికారుకి వెళ్ళి అన్ని చేసి దురుపయోగం చేశాడు, మళ్ళీ ఇస్తాడా తండ్రి కొడుక్కి? అట్లాగే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల ద్వారా మనం మంచి పనులు చేయనప్పుడు నెక్స్ట్ భగవంతుడు ఏం చేస్తాడు తెలుసా మీకు?
ఏ జ్ఞానేంద్రియాలతోటి, ఏ కర్మేంద్రియాలతో నువ్వు చెడు చేసే సమాజానికి చెడు చేసావో అవి నెక్స్ట్ బర్త్లో అవి వీక్ అవుతాయి. చేతులతోటి చేతులతోటి దుర్మార్గం పనులు చేసే వాడికి చేతుల్లో ఇవన్నీ చేతులు లేకుండా పుట్టడం, పెరాలసిస్ రావటం, ఇవన్నీ అవి కర్మల ఫలితాలు అనమాట, అనుభవించడం అనమాట. కళ్ళు లేకుండా పుట్టేవాళ్ళు అందులో లేరా, వికలాంగులు లేరా వాళ్ళ మంది, ఇవన్నీ ఏంటి కర్మ ఫలాలే అవన్నీ. అది బ్రెయిన్ సక్రమంగా ఉపయోగించిన వాళ్ళందరూ ఏమవుతుంది, మెంటల్ రిటార్టెడ్. ఎంతమంది చోట్ల మనం ఇది బుద్ధిహీనులు, ఇంటలెక్చువల్ కెపాసిటీ పడిపోయి ఉంటుంది. అదే శిక్ష అన్నమాట. భగవంతుడు ఇచ్చిన శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని జనహితానికి, పరహితానికి, సొంత లాభం కొంతమందికి తోడు వారికి తోడుపడవాలి. గురుదడపారావు అంటే నీ సొంతం. ఆయన ఎవరు చెప్పినా, ఇప్పుడు వాళ్ళు చెప్పినా, పూర్వకాలం ఎవరు చెప్పినా కూడా పరహితం ద్వారానే మనిషికి అతృప్తి అనేది కలుగుతుంది. ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతాయి అన్నమాట. పరహితం చేయడం ద్వారా మాత్రమే దైవీ శక్తులు మనలో పెరుగుతాయి. దైవీ శక్తి నీలోకి వచ్చింది, నీలో ఉందండి, పనిచేస్తుంది. దేని ద్వారా? కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా పనిచేస్తుంది. వాటిని 10 మందికి హితానికి నువ్వు వాడేవనుకో, ఆ శక్తి ఇప్పుడు సపోజ్ మనం ఎక్సర్సైజ్కి వెళ్తాము, రోజు డంబెల్స్ తీసుకొని చేతులతోటి పైకి కిందకి అంటుంటాం అనుకోండి, అక్కడ చేతులకు శక్తి రాదు. అది కొంత శక్తి కండలు తిరిగి చేతులకు శక్తి రాదు. అట్లాగే మన లోపల పనిచేస్తుంటే భగవంతుడి శక్తి ఏదైతే ఉందో ఆ భగవంతుడి శక్తిని మనం సక్రమంగా ఉపయోగించినప్పుడు మాత్రమే మనకి నెక్స్ట్ అంటే భగవంతుడు నెక్స్ట్ స్టేజ్ అనేది ఇస్తాడండి. అది యజ్ఞకర్మలు చేయమని అది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, యజ్ఞకర్మలు చేయాలి, యజ్ఞకర్మలు చేయండి అని చెప్పేదంటే కారణం అది. యజ్ఞకర్మ అంటే ఏంటి? ఏది నువ్వు మనసు ద్వారా కాదు, వాకు ద్వారా కాదు, కర్మ ద్వారా కాదు, సమాజ సేవ శ్రేయస్సే అది పెట్టుకోవాలి మనసులో. సమాజ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. కాబట్టి అటువంటి యజ్ఞకర్మలు. కాబట్టి అటువంటి యజ్ఞకర్మలు చేయమని చెప్పేసి భగవద్గీతలో ప్రతి శాస్త్రం చెప్పేది అనమాట. ప్రతి శాస్త్రంలో చెప్పేది ఏంటంటే స్వార్థాన్ని మొదలుకొని నువ్వు 10 మందికి ఉపయోగపడే కర్మలు చేయడం. దానివల్ల ఏమవుతుందంటే అతృప్తి అనేది, మనశ్శాంతి అనేది వస్తుంది అనమాట. భగవత్ శక్తి అనేది ఏదైతే ఉందో లోపల అది నిండిపోతుంది, శరీరంతో నిండిపోతుంది. తృప్తి ఎప్పుడైతే నీకు కలుగుతుందో, అది చూడండి, ఒక పని చేసినప్పుడు మనకు ఒక రకమైన తృప్తి అనేది ఉంటుంది. 10 మందికి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకి కనిపించే ఆనందం ద్వారా, వాళ్ళ ముఖంలో కనిపించే ఆనందం చూస్తే మనకు తృప్తి కలుగుతుంది. ఎవరన్నా మనం పెట్టి అన్నం తిని సంతోషంగా ఫీల్ అయితే తృప్తి కలుగుతుంది. ఆ తృప్తి కావాలి. మనం ఒక ఉద్యోగం కూడా సక్రమంగా చేసినప్పుడు తృప్తి కలుగుతుంది అనమాట. మనం చేసిన పని జాగ్రత్తగా చేసినప్పుడు తృప్తి కలుగుతాం. తృప్తి అనేది మనుషుల్లో ఉండాల్సిన గుణం, ఏర్పరచుకోవాలి. అది తృప్తి. అసంతృప్తి అనేది ఉండకూడదు. అసంతృప్తి అనేది నీకు ఉత్తర జన్మకు కారణమవుతుంది, నెక్స్ట్ బర్త్కి కారణమవుతుంది అనమాట. అసంతృప్తి అంటే అది అది అందులో మళ్ళీ ఏదో లోపం ఉండి నువ్వు చేయలేకపోయావు, అసంతృప్తి అనమాట. కాబట్టి నువ్వు ఆ ఎఫిషియన్సీ పెంచుకునే దాకా మళ్ళీ రివర్త్, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ పుట్టాల్సి వస్తుంటావు. ఒక్క ఆలోచన కూడా మనిషి మళ్ళీ జన్మ తీసుకోవాలండి. ఇక రమణ మహర్షి ఆయన చెప్పినట్టు రమణ ప్రసంగాల్లో ఒక కథ ఉంటుంది, నత్కీరుడు అని చెప్పేసి కథ ఉంటుంది అనమాట. నత్కీరుడు అంటే దాదాపు ఆయన ఒక యోగి అనమాట. ఆయన సిద్ధ యోగి అనమాట. ఆయన సిద్ధస్థితికి వచ్చినటువంటి యోగి అనమాట. ఆయన ఇంకా చిట్ట తపస్సు చివరి స్టేజ్కి వస్తాడు. అదంటే పూర్వజన్మలోనే ఆయన చేయాల్సిన కర్మలన్నీ అయిపోయినాయి. ఆయన ఈ జన్మలో ఏం చేస్తాడంటే, ఆయన వివాహం చేసుకోకుండా, కుటుంబంలోకి రాకుండా, కుటుంబ దీనిలోకి రాకుండా ఆయన ఏం చేస్తాడంటే తపస్సు చేసుకుంటూ చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తుంటాడు అనమాట. అందులో ఇంకా పరిపూర్ణత వచ్చే స్థితి ఆయనకు వస్తుంది. వచ్చిన తర్వాత మాయ అనేది ప్రబలంగా ఉంటుంది. అది భగవంతుడి మాయ అనమాట. ఆసక్తి అనేది మనిషిని ఏం చేస్తుందంటే, ఆసక్తి ఎప్పుడు ఏదో తెలుసుకోవాలని కోరుకున్నప్పుడే ఆసక్తి వస్తుందన్నమాట, కృష్ణ ఉన్నప్పుడు అనమాట. కాబట్టి ఆయన తపస్సు చేసుకొని కళ్ళు తెరిచి చూస్తాడు. చూసినప్పుడు చెట్టు మీద నుంచి ఒక ఆకు రాలి కింద పడుతుంది. కింద పడిన ఆకు అది మామూలు సహజంగా పండు ఆకులు రాలిపోతుంటాయి కదా, కానీ ఆకు రాలి కింద పడుతుంది. అది సగం నీళ్ళలో, సగం భూమి మీద పడుతుంది. ఎదురుగా నీళ్ళు చెరువు ఉంటుంది అన్నమాట, సరస్సు ఉంటుంది అన్నమాట. అది సగం ఆకేమో నీళ్ళలో పడుతుంది, సగం ఆకేమో భూమి మీద పడుతుంది. నీళ్ళలో పడితేమో చేపగా మారుతుంది, బయట ఉన్న సగం కప్పగా మారుతుంది. ఒకటేమో పోవాలని ప్రయత్నం చేస్తూ, ఒకటేమో బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంది. నత్కీరుడు అది చూస్తాడు. చూసేసి విచిత్రంగా ఉంది ఇది విచిత్రమైన ప్రాణిలాగా ఉంది, ఎప్పుడు చూడలేదని చెప్పి ఆసక్తి బయలుదేరుతుంది మనసులో.
ఎప్పుడైతే ఆ శక్తి వచ్చిందో ఇంకా ఆయన యోగ భ్రష్టుడు అవుతాడనమాట. యోగం అంటే ఏంటి ఇంకా ఈ ఆహ్, వేరే ఆలోచనలు తెలుసుకోవాలి, చేయాలి అనేది మొత్తం సమస్తం తెలుసుకునే అన్నిట్లో ఉన్నటువంటి మంచి చెడుల్ని తెలుసుకునేటువంటి కెపాసిటీ అనమాట యోగం అంటే. అన్నిట్లో ఒకటే అది. అన్నిట్లో ఉన్న శక్తి ఒకటే అని చెప్పి తెలుసుకోవడం. ఒకే శక్తి ఇన్ని పనులు చేస్తుంది. అంతటా ఉండే ఒకే శక్తి ద్వారా ఈ ప్రపంచం నడపబడుతుందని తెలుసుకోవటం యోగ స్థితి ఇది. నీకది విచిత్రం అనిపించదు అనుకో, తెలుసుకోవాలని చెప్పేసి అది యోగ పరక్షతో ఉంటది. అందరిలో ఉంది ఒకటే శక్తి, ఒకటే చైతన్యం ఉంది. నాలో ఉంది, అందరిలో ఉంది. ఒకటే చైతన్యం తెలుసుకొని మనం ఆహ్, 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 ఆ స్థితిలో ఉండిపోవటం అనేది యోగం అన్నమాట. కాబట్టి వేరే బయట లేదు, వేరే ఏమి లేదు. ఒకే శక్తి అన్నిట్లో ఉందని చెప్పేసి అనే భావంతోటి మనం కలిగి ఉండటమే అది యోగం కిందకి మారుతుందన్నమాట. యోగ స్థితి అంటే మనసు, వాక్కు, కర్మ. అట్లా ఆహ్, అంటే పూర్ణ జ్ఞానం అన్నమాట. పూర్ణ జ్ఞానం అంటే ఏంటి? అంతా ఒకటే శక్తి వ్యాపించింది అని చెప్పేసి తెలుసుకునేదే పూర్ణ జ్ఞానం అన్నమాట. కాబట్టి ఆ జ్ఞానం నుంచి అట్లా కాకుండా ఇదేదో వేరేగా ఉంది అని చెప్పేసి భావం నీకు కలిగిందంటే యోగ స్థితి పోయినట్టు ఇంక లెక్క. కాబట్టి ఆ దత్తిరుడిని తీసుకెళ్ళి ఆ శక్తి ఆయన రమణ మహర్షి చెప్పినట్టు ఆయన ప్రసంగాల్లో ఉంది ఒకటి ఈ కథ ఒకటి. ఆయన కొండ గుహలో తీసుకెళ్ళి వాడిని బంధించి పెట్టిందన్నమాట. ఆ కొండ గుహలో అప్పటికే 990 మంది యోగ భ్రష్టులుంటారు. ఆ యోగ భ్రష్టుల్లో ఇది కలిపి 1000 మంది అయితారు. ఇంతమందిని చూసాడు. అందరూ చివరిలో యోగస్థుని కోల్పోయినాడన్నమాట. మనం వేరు, ప్రపంచం వేరు అనుకోవటమే ఆహ్, యోగ భ్రష్టత్వం అన్నమాట. నీలో బయట ఏముందో మనలో కూడా అదే ఉంది. అద్వైత స్థితి అంటే అది. మనలో ఉన్న శక్తే ప్రపంచం అంతా వ్యాపించాలి. విశ్వాద్వైతం అన్నమాట. కాబట్టి నాకు బయటికి తేడా లేదనుకుంటే అద్వైతం. నాలో ఏదైతే శక్తి ఉందో అంతటా అదే ఉందో తెలుసుకొని విశిష్టాద్వైతం. నేను వేరు, భగవంతుడు వేరు అనుకోవటం ద్వైతం. ఫస్ట్ ద్వైతంతోటి మొదలుపెట్టి తర్వాత అద్వైత స్థితి విశిష్టాద్వైతంకి వెళ్ళి చివరికి అద్వైత స్థితికి ఆ తపస్సు ద్వారా అద్వైత స్థితికి వెళ్తాడు మనిషి. యోగ భ్రష్టత్వం అంటే ఏంటి? అక్కడ నాకంటే వేరుగా ఉందనుకోవటం యోగ భ్రష్టత్వం అనమాట. కాబట్టి ఈ మాయ చూడండి మనంతా చూడండి మనం చూసేది మనలో ఎంత ప్యూరిఫికేషన్ జరగాలి చూడండి. మనకు ప్రతిదీ వేరు వేరుగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కడు వేరు వేరుగా కనిపిస్తుంటారు. వాడి వెధవ అంటాం, వీడి వెధవ అంటాం, వాడి పనికి అంటాం, వీళ్ళ పనికి అంటాం. మనమే గొప్పవాళ్ళని చెప్పేసి ఎన్ని రకాల ఉన్నాయో చూడండి మనలో ఇంప్యూరిటీస్ ఉన్నాయో చూడండి. కాబట్టి మనం యోగ స్థితికి రావాలంటే మనం ఎంత సాధన చేయాలి? అంతటా ఒకటే ఉంది, అంతటా ఒకటే చైతన్యం ఉందని చెప్పేసేటువంటి ఆ స్థితి రావాలంటే నాలో ఉన్నది నేనే సమస్తంగా వ్యాపించుతున్నాననేటువంటి ఆ స్థితి దాన్ని దర్శించాలంటే మనలో ప్రజ్ఞాస్థితిలో ఎంతగా డెవలప్ కావాలి ఆ స్థితి రావాలంటే. సాధన ఊరికినే కుండలిని యాక్టివేషన్ అంటారు. కుండలిని యాక్టివేషన్‌లో ఆ స్థితి వస్తుంది. కుండలిని యాక్టివేషన్‌లో. మరి చెప్పేవాళ్ళందరూ ఆ స్థితికెళ్తున్నారా అంటే ఎళ్ళరు. చెప్పేవాళ్ళు ఎవరు ఎళ్ళరు. 99.9% ఎవరు ఎళ్ళరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మాయకి పరిధిలో ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎవరో ఒకళ్ళు రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, లేకపోతే రమణ మహర్షి లాంటి వాళ్ళు, కంచి పరమాచార్య అటువంటి మహానుభావులు. వాళ్ళు ఆ స్థితికి రీచ్ అయితారోళ్ళు. వాళ్ళు అహంకారం లేసి మాత్రం కూడా ఉండదు. నేననే అహంకారం అనేది ఉండదు వాళ్ళలో. నేను నాది అని చెప్పిన భావం వాళ్ళలో ఉండదండి. రమణ మహర్షి 2 అంగవస్త్రాలతోటి గడిపాడాయన. రామకృష్ణ పరమహంస గారి సంగతి తెలుసు కదా! ఆయన ఒక పైసా ఎవరి దగ్గర తీసుకోలాయన. మరి ఆ స్థితి వల్ల వాళ్ళు అద్వైత స్థితికి వెళ్లారు వీళ్ళంతా. మా కంచి మహాస్వామి వీళ్ళందరూ వీళ్ళు నడిచే దైవం అంటారు. కంచి మహాస్వామి నడిచే దైవం అంటారు. ఆ స్థితికి ప్రతి ఒక్కళ్ళు ఏంటి ఆ స్థితికి ప్రతి ఒక్కళ్ళు ఈజీగా చేరాలనుకుంటారు. అంత ఈజీనా? వాళ్ళ యోగ స్థితి రావాలంటే నేను వేరు, వాడు వేరు, అది వస్తువులు వేరు, ప్రపంచం వేరు అనే భావాలు ఎంత బలంగా ఉంటే మనం ఆ స్థితికి వెళ్ళగలమా? కాబట్టి ఆ భావాలు పోవాలంటే ఫస్ట్ మనలో ఏకాగ్రత లెవెల్స్ పెరగాలి. మనలో మనశ్శుద్ధి అనేది జరగాలి. మనశ్శుద్ధి జరగాల. నా కులం వాడు వేరు, మా మతం వేరు, తర్వాత నేను చదివాను, నేను అది చేశాను, ఇది చేశాను అని చెప్పేసి నేను నాది అని అనుకుంటున్నంత కాలం నువ్వు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని తలకిందులు తపస్సు చేసినా అట్లా ఉంటావు. మార్పు ఉండదు. కాబట్టి ఇది యోగ స్థితికి మనిషి చేయాల్సినటువంటి ఆహ్, ప్రయత్నం అన్నమాట. కాబట్టి ఈ స్థితి దానికోసం మనం అంటే
ఒక 5 నిమిషాలు కొండలు యాక్టివేట్ చేసే వాళ్ళందరూ ఎంత దొంగలో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళని ఇండైరెక్ట్ గా ఎందుకు తిరుగుతుందంటే జనాలకి యోగ స్థితి గురించి ఎవరు చెప్పట్లా. సరే సక్రమంగా ఎవరు దాని గురించి వివరించి చెప్పట్లా. యోగ స్థితి ఎట్లా వస్తుందో చెప్పట్లా. 5 నిమిషాల కుండలి యాక్టివేషన్ ఎట్లా చేస్తారండి? 5 నిమిషాల్లో ఒక దురలవాటుని పోగొట్టుకోగలవా? అక్కడ కుండలి యాక్టివేషన్ దాకా ఎందుకు? వాడు సిగరెట్ తాగేవాడికి సిగరెట్ పంపించమనండి. లేకపోతే అధికంగా మాట్లాడేవాడిని మాట్లాడకుండా ఓడమని చెప్పండి కుండలి యాక్టివేషన్ చేసి. ఇవన్నీ అబద్ధాలు కబుర్లు చెప్పి జనాలను మోసం చేయటం సొసైటీని మనం సొసైటీలో ఉండేటువంటి మంచి మంచి వాళ్ళు ఎవరు మంచి వాళ్ళకి మంచి మార్గదర్శనం మంచి చేయాలి. అసలు ఋషులు చెప్పిన మార్గం ఏంటో చెప్పాలా. అంతేకాదు మీరందరూ నా దగ్గర రండి గ్రూప్ గా ఏర్పడదాము మా పాదాలు పట్టుకోండి మీకు 5 నిమిషాల్లో యాక్టివేట్ చేసేస్తాం రేపటి నుంచి మీరు కుండలు యాక్టివేట్ పర్సన్గా మారచ్చు. మీకు అన్ని అమ్మవారు చూసుకున్నట్టు ఎట్లా చూస్తుంది అమ్మవారు అన్ని రూపాయలు ఉంది. అన్ని రూపాయలు అమ్మవారు నుండి యాక్ట్ చేస్తుంది. ఇది మొదలు ఉండి అన్ని క్రియాశక్తిగా ఉంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి 3 శక్తులు అమ్మవారివే. కాబట్టి నువ్వు స్వార్థానికి ఉపయోగిస్తున్నంత కాలం నీకు ఆ స్థితి వస్తుందా? నీ పనుల్ని నీ కోరికల్ని స్వార్థానికి ఉపయోగిస్తున్నంత కాలం నీకు ఆ పని వస్తుందా? ఆ స్థితి వస్తుందా? ఎప్పటికి రాదు. అది చెప్పాలి. వచ్చే విధానం గురించి గురువు చెప్పేది ఏంటంటే గురువు ఏం చెప్తాడంటే వెళ్ళే విధానం నడిచే విధానం గురించి చెబుతాడు. ఇది రకంగా వెళ్తే నీకు ఆ గమ్యాన్ని జరగడం దారి చూపిస్తాడు అంతే గురువు చేసే పని అంతవరకే. ఎవరికి వాళ్ళు సాధన చేసి దానిలో పై స్థాయికి వెళ్ళాలి తప్పితే అన్ని గురువే చేసేటప్పుడు చేస్తాను ఇప్పుడు చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు అట్లా చెబుతాను. ఏం లేదు నువ్వు వచ్చి కాసేపు కూర్చుంటే 5 నిమిషాల్లో నీ కొండలు యాక్టివేట్ చేస్తుంది నువ్వు ధరిస్తావని చెబుతారు. ఎట్లా ధరిస్తారు? ఇన్ని రకాల వైవిధ్యాలు ప్రపంచంలో నువ్వు బతుకుతూ నీకు ఏమాత్రం ఏకాగ్రతకి సంబంధించిన క్షణం ఆలోచన లేకుండా కూర్చోలేదు నువ్వు కాసేపు గురువు దగ్గరికి వెళ్ళగానే నీకు అన్ని వచ్చేస్తాయా? ఎంత మోసం అండి. ఆధ్యాత్మిక దీనిలో మన జనాలందరినీ భయపెట్టి భయభ్రాంతులు చేసేది. అమ్మవారు అంటే ఉగ్ర రూపం ఉంది, నాలుగు బయట పెట్టి ఉంటుంది, అదని నరికేస్తుందని చెప్పేసి ఇటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన జనాలను ప్రవేశపెట్టి జనాల్ని ఇంకా భయానికి గురి చేస్తారు తప్పితే ఇందులో యథార్థ విద్య చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? యథార్థం నేను చెప్పాను. మీరు అంటే మీరు ఏదైతే ఉన్నారు మీరు చేసే పని పర్ఫెక్ట్ యోగ స్థితిలో చేయటం దానికోసం మనం చేయాలన్నమాట. ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇదండి మన మనం ఇంతవరకు చెప్పుకున్న వాటి గురించి కొంచెం చెప్తున్నాము. మనం డైలీ చెప్పుకునేది మన శివంతీర్థ మహారాజు వారి హృదయమాసం చెప్పుకున్నాం. ఆయన చూడండి మరి ఆయన శివంతీర్థ మహారాజు మరి రాయొచ్చు కదా నాకు ఈ క్రియలు వస్తాయి ఆ క్రియలు వస్తే గొప్పవాడు ఈ క్రియలు వస్తే గొప్పవాడు అని రాశాడు ఆయన. హృదయంలో నీకు లోపల ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఎట్లా పోతాయి దాన్ని పోగొట్టుకునే మార్గం చెప్తాడు. యోగ స్థితి అంటే అది. యోగ స్థితి అంటే నీలో ఉన్న హృదయంలో ఉన్నటువంటి చిత్తంలో ఉన్న ఇంప్యూరిటీస్ పోగొట్టుకునేటువంటి మార్గం తెలుసుకోవటమే యోగ స్థితి అంటే. అంటే నీ యొక్క ఏకాగ్రత పెరుగుతుంది కొద్దీ కుండల్ని యాక్టివేట్ అవుతుంటుంది లెక్క. కుండలి యాక్టివేషన్ అంటే కాసేపు తిరగటం లేదా ఊహించుకోవటం చక్రాలు తిరుగుతాయేదో ఎదగాల నెత్తి మీద చక్రం తిరుగుతుంది ఇవి కాదండి కుండలి యాక్టివేషన్ అంటే. నువ్వు చేసే పనిలో పర్ఫెక్ట్నెస్ పర్ఫెక్ట్ గా చేయటం విశ్వాసంగా సమర్థవంతంగా చేయడం అది కుండలి యాక్టివేషన్ అంటే. చేసే ప్రతి పని యోగ పరంగా నువ్వు ఆలోచన సక్రమంగా ఉండాలి, చేసే పనులు సక్రమంగా ఉండాలి, లైఫ్ స్టైల్ అందరికీ ఆదర్శవంతంగా ఉండేది అది కుండలి యాక్టివేషన్. అది రావాలంటే యోగ స్థితికి రావాల్సిందే. అంతేగాని యూట్యూబ్ లో చూసి మూలాధార చక్రంలో గిరగరా తిరిగే విధానం చెబుతుంది ఈ మంత్రం జపం చేయండి, అట్లా అనాధార చక్రంలో ఈ మంత్రం జపం చేయండి, ఇంకో చక్రం నీది ఆ స్థితి లేకుండా నువ్వు ఎంత భావం చేస్తే అయిపోతావు. ఇక్కడ కూర్చొని నేను అమెరికా ప్రెసిడెంట్ అంటే అమెరికా ప్రెసిడెంట్ అయిపోతావా? అయిపోతున్నా రోజుకు 50 సార్లు 180 సార్లు నేను అమెరికా ప్రెసిడెంట్ అనుకోండి అవుతారా మీరు? లేకపోతే ఇక్కడ ఇండియా ప్రెసిడెంట్ మోడీ స్థానంలో నేనే ఇండియా ప్రెసిడెంట్ అనుకోండి 120 సార్లు
అవుతారా? ఎన్నిసార్లు చేసినా కారు. ఆ యోగ స్థితికి మనిషి రావాల్సిందే. ఒక మొక్క ఉంది. మొక్కకి చిన్న మొక్క. దానికి పోయాల్సినంత నీళ్లు పోయాల పెరిగే వరకు. పెరిగి పెద్ద 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 చెట్టు అయ్యే వరకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. యోగం అంటే ఒకసారి తీసుకొచ్చేసి మొత్తం కుంటలు కుంటలు నీళ్ళు ఒక చిన్న మొక్కకు పోస్తే మొక్క బతుకుతుందా? ఎప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు మనం ఏ స్థాయిలో ఏం చేయాలో తెలుసుకోవటం యోగం. మనం ఎక్కడ ఏం చేయాలి? ఎక్కడ ఏ విధంగా స్పందించాలి? అది తెలుసుకోవటం యోగం. అది తెలియకుండా ఒకసారి గురువు గారి దగ్గరికి వెళ్తే శక్తిపాతం చేసేస్తాట లోపలికి వెళ్ళిపోతే ఎనర్జీ పైకి లేస్తుందని చెప్పి ఎట్లా వేస్తుంది? ఎంత అబద్ధం అది. కాబట్టి వీటందరూ నమ్మకండి మీరు. స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మామూలుగా మీ యొక్క జీవన విధానాల స్టైల్, మీ యొక్క జీవన విధానంలో మార్పు ఉందా లేదా? అది అది గమనించండి ముందర. మీరు చేసే పని పర్ఫెక్ట్‌గా చేస్తున్నారా? అది గమనించండి. వర్తమానంలో ఉంటున్నారా లేదా? అది గమనించండి. అది యోగం అంటే. చేసే పని త్రికరణ శుద్ధిగా చేస్తున్నారా? అది యోగం అంటే. కాబట్టి ఇది ఈ నైపుణ్యం ప్రేమతోటి చేస్తున్నారా? అది యోగం అంటే. అంతేగాని నేల విడిచి సాము చేయటం, అది ఏదో ఎవడో చెప్పాడని చెప్పేసి పరిగెత్తడం ఇవన్నీ చేయకండి. ఇవన్నీ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. మతి భ్రమణం కూడా జరుగుతుంది. ఏదో వాటి గురించి ఆలోచించి నాకు రాలేదని చెప్పేసి దిగులు పడి టెన్షన్స్ పెంచుకోవడం అవుతుంది. కాబట్టి ఇటువంటిది ఇది కాదు. మనం చేసే జీవన విధానం లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది వాటిలో మార్పులు చేసుకోవాలా. ఎట్లా మార్పులు ఏ విధంగా చేసుకోవాలని గురువు దగ్గర నేర్చుకోవాలి అవన్నీ. గురువు ఏంటంటే మనం ఒక ఒక పద్ధతిలో వెళ్తున్నటువంటి ఆ స్ట్రీమ్ దాన్ని అంటే ఒక శక్తిని దాన్ని డైవర్ట్ చేస్తాడు గురువు. అంటే మంచి అది చెడు మార్గంలో వెళ్తుంది అనుకో, అది అటు చేయ రైట్ చేయమని చెప్పి చెప్తాడు. ఈ మార్గంలో వెళ్ళు నీకు అంటే నీలో ఉన్న చెడు భావాలని మంచి భావాలతోటి నింపుతాడు అనమాట ఆయన. గురువు చేసే పని అది. గురువు ఊరినే శక్తిపాతం చేసేసి ఎనర్జీని సప్లై చేయడు. శక్తిపాతం ద్వారా కొంత కొంత వస్తుంది మాట వాస్తవం. కొంతే వస్తుంది. 1% వస్తుంది అంతే. ఈ రెండు సమానంగా ఉన్నప్పుడు ఇది పాపం పుణ్యం సమానంగా ఉన్నప్పుడు గురువు ఏం చేస్తాడంటే ఒక ఆకు పుణ్యం వైపు. అప్పుడు అంతర్ముఖ ప్రయాణం అనేది శక్తి అనేది అంత లోపల జాగృతం అనేది జరుగుతుంది వాస్తవే. మరి ఆ శక్తిని చిన్న మొక్కగా విత్తనం మొలకెత్తే విధంగా ఉన్నప్పుడు దాన్ని క్రమంగా పెంచాలి కదా మనం. పెంచి మహావృక్షాన్ని చేసుకోవాలి కదా. ఎట్లా చేసుకోవాలి అది? నెమ్మదిగా అది ఒక్కసారి చిన్న మొక్కది పెద్ద చెట్టు టైం ప్రకారం దానికి టైం ఉంటుంది. టైం స్పాన్ ఉంటుంది. ఇన్ని రోజులకి ఎంత పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది అని చెప్పేసి. కాబట్టి ఒక్కసారే 100 కడవలు నీళ్ళు తెచ్చి పోస్తే మొక్క పెరుగుతుందా? మనం ఉన్నటువంటి లైఫ్ స్టైల్‌ని జాగ్రత్తగా మనం డెవలప్ చేసుకోకపోతే ఒక్కసారి మనం ఆ స్థితికి వెళ్ళగలమా? గురువు చేసే పని ఏంటంటే నీలో నిద్రాణంగా ఉన్నటువంటి ఆ శక్తిని మేలుకొల్పుతాడు. అంటే విత్తనం మొలకెత్తే విధంగా చేస్తారనమాట. చేసిన తర్వాత మనం స్కిల్స్‌ని పెంచుకొని మనం అభివృద్ధిలోకి రావాలి. అంతేగాని ఇంకా గురువు తర్వాత గురువుగారిని పట్టుకుంటే చూసుకుంటాడులే అని చెప్పి గురువుగారి చుట్టూ తిరుగుతుంటే ఆయన పనులు చేయించుకోవడం శుభ్రంగా మీ చేత. గురువులందరూ ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే గురువు శిష్యుడిని నమ్మంగానే వాడి చేత అన్ని రకాల పనులు చేయించుకుంటారనమాట. బోధ గురువులు, బాధ గురువులు అంటాడు రామకృష్ణ పరమహంస. బోధ గురువులు కొంతమంది ఉంటారు. వాడు చెప్పడం వచ్చు వాడికి ఆచరించడు వాడు. అందరికి చెబుతుంటాడు. అది చెయ్యి, మంచి చెయ్యి అని చెప్పేసి. తరతరాల నుంచి మంచి చెడు చేయమని చెప్పదని సత్యం పలకమని చెబుతున్నారు అందరూ. ఎప్పటి నుంచి చెబుతున్నారు అందరూ? ఎవరు సత్యం పలుకుతున్నారా? అట్లా అబద్ధం ఆడకుండా ఉంటున్నారు. ఎవరిని అబద్ధం ఆడకుండా ఉంటున్నారా? అహింస పాటించరా అని చెబుతున్నారు. హింస చేయకుండా అంటున్నారు. హింసించకుండా మానసికంగా, శారీరకంగా హింసించకుండా ఎవరు ఉంటున్నారా? ఎందుకు పని చేయట్లేదు? అది వీళ్ళందరూ చెబుతుంటారు ఊరికినే. అటు మంచిగా రాములు వారు అటు చేశారు, మీరు అటు చేయండి అంటారు. వాడు ఆచరించడు. ఆచరించకుండా చెప్పేదానికి వాల్యూ లేదు. వివేకానంద స్వామి ఒకడు అడుగుతాడు. ఏదో మీ భారతదేశం అందులో అందరికి వేదాంతం తెలుసు కదా. అందరూ వేదాంతం ఎవరు పలికిస్తే వేదాంతం మాట్లాడుకుంటారు. ఎందుకంటే అంత పేదరికంలో మగ్గిపోతుంది, అంత అనాచారాలు ఉన్నాయి ఆ దేశంలో అంటే ఆయన ఒకటే మాట అంటాడు. అందరికి వేదాంతం తెలుసు. కానీ అనుష్ఠానం లేదు. అనుష్ఠాన వేదాంతం ఎవరు ఆచరించి చెప్పేవాడు ఎవరు లేడు అక్కడ. అక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది? వాడి జీవితంలో ఏదైతే చెబుతాడో వాడు ఆచరించాలా. ఆచరించి ఇతరులకు చెప్పాలి. అంతేగాని ఏది ఆచరించకుండా నువ్వు ఆహ్, చెప్పేస్తుంటే
దానివల్ల ఫలితం ఏముంది? అందరూ వింటారు, ఈ చెవిని వింటారు, ఆ చెవిని వదిలేస్తారు. అంటే మానసికంగా చెప్పేది మానసికంగానే అంతవరకే ఫలం వస్తుంది. ఇది యోగ సాధన ద్వారా మీరు హృదయ స్థితికి వెళ్ళారనుకోండి, హృదయం మనసు వేరు హృదయం వేరు అని చెప్పాను మీకు. మనసులో ఎప్పటికీ మానసికంగా మనం చేసేటువంటి ఆలోచనలు ఉంటాయి. అందులో ఆలోచనలు అంటే అందులో కోరటం ఉంటుంది. ప్రతి అట్లా అది కావాలి ఇది కావాలని కోరేది మనసు అండి. హృదయం అనేది ఉంటుంది. హృదయగతంగా మనం సహజసిద్ధంగా ఉన్నటువంటి గుణాలు ఉంటాయి కొన్ని హృదయగత భావాలు అనమాట. అవి దానికి ఆ హృదయానికి ఇవ్వటమే తీసుకోవటం ఉండదండి. ఆ హృదయగత భావాలు ఉన్నటువంటి వ్యక్తిలో ఇవ్వటమే ఉంటుంది. వాడు ఎవరిని ఆశించడం. అంటే దైవీ గుణాలు అనమాట. దైవీ గుణాలు హృదయంలో ఏమంటే దైవీ గుణాలు అనమాట. కాబట్టి దైవీ గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఆ ఈ చెప్పినప్పుడు అవి హృదయంతో కనెక్ట్ అవుతుంది. కాబట్టి గురువు ద్వారా సత్సంగం ద్వారా అవతల వాళ్ళు కనెక్ట్ అవుతున్నారంటే అర్థం ఏంటి? వీడు హృదయపూర్వకంగా మాట్లాడితే అవతల వాడు హృదయపూర్వకంగా స్వీకరిస్తాడు. సత్సంగం యొక్క ఫలం అది. సద్గురువుల యొక్క మాటల శక్తి కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ ప్రభావం చూపించడానికి కారణం అది. కంచి పరమాచార్య వివేకానంద స్వామి ఇలా కొన్ని కోట్ల మంది ప్రభుత్వం ఎట్లా చేశాడండి ఆయన? రామకృష్ణ పరమహంస ఎట్లా చేశాడండి? రమణ మహర్షి ఎక్కడో మూలం కూర్చుని ఆయన ప్రపంచం మొత్తం ఆయన వైపు తిరిగింది. ఎట్లా తిరిగిందండి? వాడికి ఆ శక్తి ఎక్కడ ప్రచారానికి వెళ్ళాడు ఏమైనా ఆయన? వీళ్ళు ఎవరు ప్రచారానికి వివేకానంద స్వామి వెళ్ళాడు చెప్తే మీద రామకృష్ణ పరమహంస కానీ కంచి పరమాచార్య కూడా ప్రచారాలు ఏం చేయలే. ఆయన నిత్య జీవితం అనుష్ఠానం పర్ఫెక్ట్ గా చేస్తున్నవాడు. ఎవరో వచ్చిన వాళ్ళకి చెప్తుండేవాడు అనమాట. అంతే తప్పితే ఈ రకంగా యూట్యూబ్లోను వాటిలో ఫేస్బుక్లోను మొత్తం దేశంలో అందరినీ మార్చేసారా ఎవరన్నా? ఆయన మార్చగలిగాడా? మీరు వస్తారండి మీరందరూ మార్చేస్తాను మీరందరూ కుండలిని యాక్టివేషన్ అసలు కుండలిని జోలికే పోతున్నాడు ఆయన ఎవరు? కంచి పరమాచార్య. ఎందుకంటే ఈ స్థితి యోగ స్థితి రాకుండా కుండలిని యాక్టివేషన్ ఎట్లా జరుగుతుంది? నువ్వు భ్రమంలో పడతావు అనమాట. నిజ జీవితంలో నువ్వు పర్ఫెక్షన్ వైపు వెళ్ళందే నీకు కుండలిని యాక్టివేషన్ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కాబట్టి ఇది కావాలి. ఒక గురువు ద్వారా మనం దీక్ష తీసుకున్నప్పుడు ఆ విత్తనం మొలకెత్తినప్పుడు దాన్ని జాగ్రత్త సంరక్షించుకుంటూ దాని చుట్టూ కంచేయటం అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి దుర్గుణాలు వాటి నుంచి వాటి ప్రొటెక్షన్ ఇవ్వడం అనమాట. దైవశక్తి అనమాట. దైవశక్తి మొలకెత్తుంది. మొలకెత్తినప్పుడు నువ్వేం చేయాలి? ఆ చుట్టూ ఉన్న అసురు శక్తులు ఏవైతే నెగిటివ్ శక్తులు ఏవైనాయో వాటి నుంచి దానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. దానికి ఒక కంచె కట్టాలి. అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి దుర్గుణాలు వదిలించుకుంటూ ప్రయత్నం చేయాలి మనం. దానికి నీళ్లు పోయాలి. నీళ్లు పోయటం అంటే నేను చెప్పే దైవ గుణాలు అలవర్చుకోవటం అనమాట. సహనం, ఓర్పు, దయ, ప్రేమ, క్షమ ఇవన్నీ అలవర్చుకోవాలా. అలవర్చుకుంటే నీకు ఏమవుతుంది? ఆ దైవశక్తి పెరుగుతుంది. నువ్వు మొట్టమొదటి మొక్క స్థితిలోనే నువ్వు వదిలేసావు అనుకో దాన్ని నీళ్లు పోయకుండా అంటే దైవ గుణాలు ఇది చేయకుండా అవి బతకనిస్తాయి మీద మేకలు కంచె కట్టకపోతే మొక్కలు బతకనిస్తాయి మేకలు కోళ్ళు గీళ్ళు అన్ని రకరకాల జీవ జంతువులు వచ్చేస్తాయి. కాబట్టి సాధనలో ఈ కుండల సిద్ధ మహాయోగంలో గురువు ద్వారా సిద్ధ గురువు అది సిద్ధ గురువు అయ్యాడు. ఎవరు పడితే వాళ్ళు ఇస్తే కాదండి, యాక్టివేషన్ కాదు అది. హృదయ స్థితిలో ఉండి హృదయ అంటే అహంకారం లేని స్థితిలో ఉన్నట్టు సిద్ధ గురువు ఎవరైతే ఉన్నారో ఆ సిద్ధ గురువు ద్వారా దీక్ష తీసుకొని మీరు ఆ సిద్ధ గురువు చెప్పినట్టుగా మీరు యోగ స్థితికి మీరు ఆ ప్రయత్నం చేస్తేనే మీరు ఫలితం వస్తుంది తప్పితే అదే కాకుండా అన్నాళ్ళు గురువుల చుట్టూ తిరిగిన కింద తపస్సు చేసిన కాసేపు నేను జపం చేస్తున్నాను నాకు అది చెప్పుకోవడం జనాలు చెప్పుకోవడం మనకు వస్తుంది చెప్తే మీకు ఏ ఉపయోగం లేదు. ఈ జీవితంలో మీరు ఎక్కడ వస్తున్న వాళ్ళు ఎక్కడ ఉంటారు. ఏం సాధించారంటే పోయే ముందు ఏం లేదు, భయమే, టెన్షన్సే ఉంటాయి. కాబట్టి ఆ స్థితి నుంచి మీరందరూ బయటికి రావాలని చెప్పేసి సాధనలో ఉన్నతమైనటువంటి మానస్థితులు పొందాలని చెప్పేసి మీరందరికీ ఆ భగవంతుడి యొక్క కృప గురుమండలి యొక్క కృప మీ అందరి మీద ఉండాలని చెప్పేసి చక్కగా యోగ స్థితిలో ఉంటూ సాధన చేసుకోవాలని మీరందరూ ఆ గురువుల యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని చెప్పేసి ఒక్కసారి మళ్ళీ గురుమండలిని ప్రార్థిస్తూ మనం ఇవాళ శివకేంద్ర మహారాజ్ చెప్పుకున్న విషయం చెప్పుకుందాం అనుకున్న గంట అయిపోయింది. వచ్చే వారం ఆయన వారు చెప్పింది కూడా చాలా బాగుంటుందండి ఆ పుస్తకంలో. ఆ శివంతిర మహారాజు గారు చెప్పినటువంటి విషయాలు మామూలు విషయాలు కాదు, చాలా టాప్ మోస్ట్ ప్రతి సాధకుడికి పనికొచ్చేవి. ఆ చదువుంటే మనకి కళ్ళు తెరుచుకున్నట్టు ఉంటాయి అనమాట. అంత చక్కగా ఆయన హృదయం అంటే హృదయాలు గత భావాలు మళ్ళీ మాలిన్యాలు ఎన్ని రకాల మాలిన్యాలు ఉన్నాయి వాటిని ఎట్టా వదిలించుకున్నాడు అనేది చెప్పండి ఆయన. యోగ స్థితి అంటే అది లోపల దైవ గుణాలని పెంచుకోవడం యోగ స్థితి. అంతేగాని ఇప్పుడు మనం కాసేపు నేను లక్ష జపం చేశానంటే అయిపోయింది. అవతల వాడు తిట్టం పొద్దుకులు వాడికి ఏమన్నా మంచిగా ఉంటే వాడు చూసి జలసి
ఇవన్నీ పెట్టుకుంటే నీకు యోగ స్థితి ఎట్లా వస్తుంది? కాబట్టి ఈ స్థితి నుంచి మీరందరూ బయటికి రావాలి. అసలు యోగ సాధన అంటే ఏంటో తెలుసుకొని చేయండి. ఇవి వీళ్ళందరూ చెప్పారు ఇదే. యోగ సాధన అంటే ఎలా చేయాలి? ఏ మార్గాలు చెప్పేవాళ్ళేది ఇదే చెప్తారు. కాబట్టి ఈ సాధన పరంగా మీరు అట్లా అట్లా డెవలప్ కావడానికి ప్రయత్నం చేయండి. మరి ఏమన్నా మీరేమన్నా అడుగుతారా ఇంకేమన్నా? యూట్యూబ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు కూడా. మళ్ళీ కావాలంటే ఒక లింక్ ఒకసారి పెడతాను ఇందులో. అది మనం కమర్షియల్ టైప్ కాదండి ఇది. 10 మందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో పెట్టాను. అది జనాలు చేరినా ఒకటే కాకపోతే చేరితే వీడియోలు చూస్తారు కాబట్టి ఎంతో కొంత మనకి దానివల్ల బెనిఫిట్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా అందరూ బాగా మంచి సాధన చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఉంటానండి. నమస్కారం. నమస్కారం గురువు గారు. నమస్కారం. అది అప్పుడు